చాలా మందిని ప్రోత్సహిస్తూ వాళ్ళు విన్నటువంటి వాళ్ళకి ఒక ప్రశంసా పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు మామూలుగా ఎక్కడైనా భగవద్గీత తరగతులు ఎక్కడో ప్రవచనాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు అక్కడ వింటున్నటువంటి ప్రేక్షకులతో పాటు మీరు కూడా ఒకరై మీరు కూడా ఒకరై వినాల్సిందే. విన్న తర్వాత వారు మా అంటే ప్రసాదం పెడతారేమో, లేదంటే ఇంత భగవంతుని యొక్క తీర్థం ఇస్తారేమో, కానీ ఇస్కాన్ సంస్థ విన్నటువంటి వాళ్ళకి ప్రశంసిస్తూ వీరు చక్కగా 18 రోజుల భగవద్గీతని 18 రోజుల పాటు చాలా చాలా శ్రద్ధతోటి విన్నారు అని ఆ, ప్రశంసిస్తూ ఒక సర్టిఫికేట్ కూడా అందజేస్తుంది అనమాట. అందు గురించనే నేను ఇస్కాన్ సంస్థ ద్వారా భగవద్గీత వినడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం అని చెప్పాను అనమాట. సో మీలో ఎవరెవరైతే ఈరోజు క్లాస్ జాయిన్ అయ్యారో మీరందరూ కూడా 18 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఆ, ప్రతిరోజు చక్కగా హాజరయ్యి 18 రోజుల ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటే మేము ఏప్రిల్ 5వ తారీఖున ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఇస్కాన్ హ్యాబిట్స్ దేవాలయంలో. అక్కడ ఆ రోజు మీకు మా గురువుల చేత ఒక ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుందండి. మనం ఈ రోజు ఎన్నో కోర్సెస్ చేస్తున్నాం, అన్నిటికీ సర్టిఫికేట్లు ఇస్తున్నారు, కానీ మరి భగవద్గీతని విన్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. భగవద్గీత వింటే కూడా మేము విన్నామని మాకు ఒక సర్టిఫికేట్ కావాలి, మమ్మల్ని ప్రశంసించాలి అనేటటువంటి, అంటే కొందరు మాకు ఎలాంటి ప్రశంసలు వద్దండి, మాకు కేవలం జ్ఞానం కావాలంటే అది కూడా గొప్పదే. కానీ ఒక ప్రశంస అనేటువంటిది కేవలం ఒక కాగితం కాదండి, అది ఒక భగవంతుని యొక్క కృప, ఒక గురువు యొక్క కృప అన్నమాట. వీరు చక్కగా భగవద్గీత విన్నారు అని ఒక గురువు దృష్టిలో పడితే భగవంతుని దృష్టిలో పడ్డట్టే. సో అందుకు మనకి ప్రశంసా పత్రం అనేటువంటిది కావాలి. సో దయచేసి అందరూ కూడా ఈ రోజు నుండి ప్రతిరోజు శ్రీమద్ భగవద్గీత వినడానికి సాయంకాలం 8 గంటలకి ఖచ్చితంగా రండి. అలాగే మీ మిత్రులని, శ్రేయోభిలాషుల్ని, బంధువులని, ఎవరెవరైతే భగవద్గీత ఇంతవరకు వినలేదో వాళ్ళందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. 18 అధ్యాయాలు. 18 అధ్యాయాలు. ఓ చాలా 18 సంతోషం, అధ్యాయాలు. అద్భుతం. 18 వెరీ 700 గుడ్. శ్లోకాలు ఉన్నాయండి. ఓ మాతాజీ అయితే 701 ప్రభుజీ. 700 అద్భుతం. సార్. మాతాజీస్ అయితే ఇంకా అద్భుతం. 701. ఇంకా ముందుకెళ్ళి భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో కూడా చెప్తున్నా. చాలా సంతోషం అండి. మనం భగవద్గీత మొదలు పెట్టుకునే ముందు ఇది ఆ ఎక్కడ మొదలైంది ఆ యొక్క చిన్న కథతో మొదలు పెట్టుకుందాము. శ్రీమద్ భగవద్గీత అనేటువంటిది ఎందుకు చెప్పాల్సి వచ్చింది భగవంతుడు అంటే, మనందరికీ తెలుసు మహాభారతంలో కౌరవులు పాండవులు ఇద్దరు వేరువేరు కాదు, ఒకే వంశానికి చెందినటువంటి అన్నదమ్ములే. అయినప్పటికీ కూడా వారి మధ్య రాజ్యం గురించినటువంటి ఒక వివాదం ఏర్పడింది. తమ ధార్మికంగా పాండవులకి దక్కాల్సినటువంటి రాజ్యాన్ని దుర్యోధనుడు అధార్మికంగా దక్కించుకొని తానే చక్రవర్తినై పరిపాలిస్తాను, వీరికి గుండి సూది పట్టేంత స్థలాన్ని కూడా ఇవ్వను అనేటటువంటి మొండి పట్టు వల్ల ఈ మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం అనేటువంటి ఒక యుద్ధము అనివార్యమైపోయింది అనమాట. ఆ యుద్ధం అనివార్యం అయిపోయిన తర్వాత పాండవులు కౌరవులు వారికి ఎవరు ప్రోత్సహిస్తారో వారిని ఎవరు ప్రోత్సహిస్తారో వాళ్ళ సామంత రాజుల యొక్క బలాన్ని తెచ్చుకొని ఒక యుద్ధ రంగంలో సమావేశమయ్యారు. ఆ యుద్ధ రంగం పేరు కురుక్షేత్రము. ఈ కురుక్షేత్రానికి ఒక గొప్ప చరిత్ర ఉందండి. మొట్టమొదట శ్రీమద్ భగవద్గీత లో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకం ఈ యొక్క క్షేత్రం గురించినటువంటి విశేషం గురితోనే మొదలవుతుంది అనమాట. ఈ కురుక్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, కృతయుగంలో భగవంతుడు ఆవేశ్య అవతారం స్వీకరించినప్పుడు, పరశురాముడి యొక్క అవతారం స్వీకరించినప్పుడు, పరశురాముడి గారి యొక్క తండ్రి గారైనటువంటి జమదగ్ని మహర్షిని కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు అధార్మికంగా సంహరించడం జరుగుతుంది. ఎందుకు అంటే జమదగ్ని మహర్షి దగ్గర ఒక కామధేను ఉంటుందన్నమాట. దాన్ని కార్తవీర్యార్జునుడు బలవంతంగా లాక్కెళ్ళి తన దగ్గర పెట్టుకుంటాడు. ఆ విషయం పరశురాముడికి తెలుస్తుంది. వాళ్ళ నాన్నగారి కామధేనుని కార్తవీర్యార్జునుడు తీసుకెళ్లి ఆయన దగ్గర పెట్టేసుకున్నాడు అని చెప్పేసి బలవంతంగా. ఈ పరశురాముడు ఆయన కార్తవీర్యార్జున్ దగ్గరికి వెళ్ళి మా కామధేవును మాకు ఇచ్చేయండి అని చెప్పేసి అడుగుతారు. కానీ ఆయన ఈ వెర్రి బ్రాహ్మణుడు
వారి యొక్క కామధేయం తీసుకెళ్ళడానికి వచ్చారు, వీరిని కొట్టి పంపించేయండి అని చెప్పేసి అఘోరంగా మాట్లాడి తన సైన్యాన్ని పరశురాముడి మీదికి ఉసుగొలుపుతాడు. పరశురాముడేం మామూలు వ్యక్తి కాదు. అతడు శివుడి ద్వారా, విష్ణువు ద్వారా ఆ చాలా శక్తిని పొందినటువంటి, తపస్సు చేసి చాలా శక్తిని పొందినటువంటి వ్యక్తి అన్నమాట. ఆ ఆయన పేరు ఆ భార్గవరాముడు. అసలుకి ఆయనకి పరశురాముడు ఎందుకు పేరు వచ్చిందంటే, శివుడి యొక్క ఆయుధమైనటువంటి పరుషము శివుడు ఆయనకి బహుకరించాడనమాట, వరం ఇచ్చాడు. అది పట్టుకొని ఆయన తిరుగుతుండేవారు కాబట్టి ఆయనకి పరుషాన్ని ధరించినటువంటి రాముడు కాబట్టి పరశురాముడు అని పేరు వచ్చిందనమాట. సో ఆయన చాలా శక్తి సంపన్నుడు అనమాట. ఆయన ఆయన మీదికి వీర్యార్జునుడు తన సైన్యాల్ని ఉసుగొలుపుతాడు. ఈ పరశురాముడు వాళ్ళని ఓడించేస్తాడు. తర్వాత కార్తవీర్యార్జునుడే వచ్చేసి పరశురాముడి మీదకి యుద్ధానికి వస్తాడు. పరశురాముడు తన పరశంతో, అంటే గొడ్డలితోటి కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేసి కార్తవీర్యార్జును సంహరించేగానే కార్తవీర్యార్జుని యొక్క కుమారులు చాలా దుఃఖానికి లోనైపోయి తమ తండ్రి గారి మరణానికి కారణం పరశురాముడు అని చెప్పి, అంతకంటే ముందు జమదగ్ని మహర్షి తన తండ్రి గారికి మరణానికి కారణం, ఎందుకంటే జమదగ్ని మహర్షి యొక్క కామధేనువుని మా నాన్నగారు తీసుకురావడం వల్లే ఇంత విపత్తు వచ్చింది కదా అని చెప్పేసి ఈ కార్తవీర్యార్జును యొక్క కుమారులు పరశురాముడు లేనటువంటి సమయంలో వారి ఆశ్రమానికి వెళ్ళి జమదగ్ని మహర్షిని సంహరించడం జరుగుతుంది. ఈ విషయం ఎప్పుడైతే ఈ కార్తవీర్యార్జునుడు క్షత్రియుడు, ఈ కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు ఇంకా కొన్ని సామంత రాజులతోని ప్రోత్సాహంతో వెళ్ళి జమదగ్ని మహర్షిని సంహరించడానికి వారి ఆశ్రమానికి వెళ్తారనమాట. వెళ్ళగానే పరశురాముడి గారి తల్లి అయినటువంటి రేణుకాదేవి ఆవిడ పరశురాముణ్ణి పిలుస్తుందన్నమాట. 21 మార్లు పిలుస్తుంది. నాయన, మీ నాన్నగారిని సంహరించడానికి వచ్చారు, రా కాపాడు అని చెప్పేసి. ఆయన ఎక్కడో అరణ్యంలో ఉంటారు, పరిగెత్తుకుంటూ వస్తుంటారనమాట. ఆయన వచ్చేలోపు వీళ్ళ నాన్నగారిని చంపేస్తారు. చంపేగానే ఎక్కడ లేని కోపం వస్తుంది పరశురాముడికి. ఈ క్షత్రియులకి చాలా అహంకారం ఎక్కింది. ఈ క్షత్రియులు బ్రాహ్మణుల యొక్క ప్రోద్బలంతో, బ్రాహ్మణుల యొక్క సూచనలకి రాజ్యాన్ని పరిపాలించాలి, కానీ బ్రాహ్మణులను వీళ్ళు హింసించి సంహరించారు. కాబట్టి ఎక్కడెక్కడ భగవంతుడు గీతలో చెప్పాడు, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుస్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడెక్కడ సాధువులని యొక్క హింస జరుగుతుందో, ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడప్పుడు భగవంతుడు ఆవిర్భవిస్తాడనమాట. అప్పుడు ఈ పరశురాముడు ఆయన ఈ భూమండలం చుట్టూ 21 మార్లు ప్రదక్షిణ చేసి ఆ ధార్మికమైనటువంటి క్షత్రియులందరినీ సంహరించి వారి రక్తంతో ఒక ప్రాంతంలో 5 తటాకాలను ఏర్పాటు చేశారు. వాటికే శమంతక పంచకం అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఆ రక్తంతో పరశురాముల వారు తమ పితృదేవతలకి, వాళ్ళ నాన్నగారికి తర్పణలు వదిలిపెట్టారనమాట. ఎందుకంటే అధార్మికులైనటువంటి క్షత్రియులను సంహరించి ఒక గొప్ప ధార్మికమైనటువంటి క్షేత్రాన్ని ఆయన నిర్మించారనమాట. సో ఆ ప్రాంతానికి శమంతక పంచకం అని చెప్పేసి పేరు వచ్చింది. అదే ప్రాంతంలో కురువంశంలో పుట్టినటువంటి కురుమహారాజ్ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో గొప్ప తపస్సు చేసి ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకొని ఇంద్రుడు ప్రసన్నమవగానే ఒక వరం అడిగారు. ఏమని అంటే, ఈ ప్రాంతంలో ఎవరు చనిపోయినా కూడా వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని చెప్పేసి కోరుకున్నారు ఇంద్రుడికి. కోరుకోగానే ఇంద్రుడు అన్నాడు, ఆయన స్వర్గ ప్రాప్తి కలగడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు, చాలా అతీతమైనటువంటి మహత్తరమైనటువంటి విషయం. అది అందరికీ అంత తొందరగా ఇవ్వబడదు. కాబట్టి నీ తపస్సుకి ఈ వరం నేను ఇవ్వలేనని చెప్పేసి ఇంద్రుడు వెళ్ళిపోగానే ఈ కురు మహారాజు ఇంకా పట్టుదలతో ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు, ఇంకా పట్టుదలతోటి. అప్పుడు మళ్ళీ ఇంద్రుడు ప్రత్యక్షమై, నాయనా, నీ తపస్సుకు మెచ్చానయ్యా, కానీ నువ్వు అడిగినటువంటి వరాన్ని నేను చిన్నగా మార్చి ఇస్తున్నాను. ఈ ప్రాంతంలో యుద్ధంలో చనిపోతే వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. కేవలం మరణిస్తే కాదు, యుద్ధంలో చనిపోతే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. అలాగా మార్చి నేను నీకు ఈ వరాన్ని ఇస్తున్నాను, ఇంకేమైనా కోరుకోవాలంటే కోరుకో అని చెప్పేసి ఇంద్రుడు
ఈ కురు మహారాజుని అడగడం జరుగుతుంది. అప్పుడు కురు మహారాజు ఏమంటారంటే, ఇప్పటి నుండి ఈ క్షేత్రానికి నా పేరు ఉండాలి అని చెప్పి కోరుకుంటాడు. కోరుకోగానే అప్పటి నుండి ఆ శమంతక పంచకం అనేటటువంటి ప్రాంతానికి కురు మహారాజు పేరుతో కురుక్షేత్రము అని నామకరణం జరిగింది. అది అధార్మికమైనటువంటి వ్యక్తుల యొక్క ఆ రుధిరం తోటి ఏర్పడ్డది కాబట్టి ఆ కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా సంబోధించడం జరిగిందనమాట. ఈ కౌరవ వంశంలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఇద్దరు కూడా తమ తమ బలగాలతోటి మన ఎవరెవరైతే వారికి సహకరిస్తున్నారో వారందరితోటి సమావేశమయ్యారు కురుక్షేత్ర సంగ్రామంలో. సమావేశమైనటువంటి ఆ సమయంలో ధృతరాష్ట్ర మహారాజు దుర్యోధనుడి గారి యొక్క తండ్రి, ఆయన పుట్టుకతో గుడ్డివారు, ఆయన ఏమీ చూడలేరు, కేవలం వినగలడు. ఆయనకి యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహం ఉంది, కానీ చూడలేడు. ఇప్పుడు ఆయనకి అక్కడ ఏం జరుగుతుందో లైవ్ అప్డేట్ ఎవరైనా ఇస్తూ ఉండాలి. అలాగా ఆయనకి లైవ్ అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఆయన యొక్క మంత్రి అయినటువంటి సంజయుడికి వ్యాస భగవానుడు దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు. ఈ సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో అక్కడ ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా ధృతరాష్ట్ర మహారాజుకి సంజయుడు వినిపిస్తూ ఉంటాడనమాట. సో భారతదేశంలో మొట్టమొదటి లైవ్ టెలికాస్ట్ మహాభారత రణరంగం అండి. సో మనం ఇప్పుడు లైవ్ టెలికాస్ట్లు, క్రికెట్ మ్యాచ్లు, ఇంకేవేవో ఆటల పోటీలు చూస్తున్నాం, కానీ మొట్టమొదటి లైవ్ టెలికాస్ట్ ఏం జరిగిందంటే మహాభారత సంగ్రామం లైవ్గా అక్కడ జరుగుతుంటే సంజయుడు ఇక్కడ ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తున్నాడనమాట. ఈ యొక్క శ్రీమద్ భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయం పేరేంటి అంటే అర్జున విషాద యోగము. ఈ అధ్యాయానికి విషాద యోగము అని ఎందుకు పేరు వచ్చిందో నేను అధ్యాయం చివరన చెప్తాను. కానీ విషాదం అంటే మీకు అర్థమైనటువంటి భాషలో విషాదం అంటే ఏంటి చెప్పడానికి ప్రయత్నం చేయండి. దుఃఖం అండి. విషాదం అంటే దుఃఖము, దుఃఖం, ఖేదం, దుఃఖము, బాధ. దుఃఖము. మనము ఏదైనా మనకి కలిగిందనుకోండి, ఉదాహరణకి మీకు రేపటి నుండి రాజయోగం కలుగుతుందండి. అభావ వైరాగ్యం. ఓకే, వెరీ గుడ్. ఓకే, మీకు రేపటి నుండి రాజయోగం కలిగిపోతుందండి. లేదంటే మీకు వచ్చే నెలలో మీకు గృహయోగం ఉందండి అని ఏదైనా మనకి జీవితంలో అద్భుతమైనటువంటి విషయం ప్రాప్తించే సమయంలో దాన్ని మనం యోగం అని చెప్తాం. కానీ ఇక్కడ దుఃఖాన్ని కూడా యోగంగా వర్ణించడం జరిగింది. అది ఎలాగా, ఎందుకు అనేటువంటిది మనము ముందు చర్చించుకుందాం. ఓకే, సో ఈ అధ్యాయం మనకి సులభంగా మనం ఏదైనా కూడా సులభంగా మనకి గుర్తుండడానికి ఒక చిన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం మేము. ప్రతి ఒక్క అధ్యాయానికి ఒక పదాన్ని జోడించామన్నమాట మేము. ఓకే, సో ఆ పదాన్ని నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, సో ఈ అధ్యాయానికి మేము ఇచ్చినటువంటి నామకరణం ఏంటి అంటే డౌట్. ఎందుకంటే ఈ అధ్యాయంలో చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. ఓకే, అంటే మనకి ఈ సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక యాక్రోనిమ్, ఇంగ్లీష్ లో దీన్ని యాక్రోనిమ్ అంటారనమాట. DOUBT. డి అంటే ఏంటి? ధృతరాష్ట్రుడు అండ్ దుర్యోధనుడు, వారి యొక్క మనోవైఖరి మనము మొదటి 12 శ్లోకాల్లో తెలుసుకుంటాం. తర్వాత ఈ యుద్ధములో కొన్ని శకనములు, శుభ శకనములు కనిపిస్తాయి పాండవులకి. వాటిని మనం 13 నుండి 20వ శ్లోకం వరకు తెలుసుకుంటాము. తర్వాత యుద్ధరంగం యొక్క వాతావరణం మొత్తం మారిపోతుంది. అర్జునుడి యొక్క మనోవైఖరి వల్ల ఒక అనిశ్చితం కలిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు యుద్ధం జరుగుతుందా, అర్జునుడు యుద్ధం చేస్తాడా చేయడా అనేటటువంటి స్థితికి వెళ్ళిపోతుంది ఒకానొక సన్నివేశంలో. అది మనము ఈ అధ్యాయంలోని 21, 27 శ్లోకాల్లో తెలుసుకుంటాం. తర్వాత దిగ్భ్రమము, అర్జునుడు చాలా భయాందోళనకి లోనైపోతాడనమాట. ఇంకా నా వల్ల అవ్వదు అనేటటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. అది మనం 28, 30 శ్లోకాల్లో తెలుసుకుంటాం. చివరికి ఒక గొప్ప మలుపు జరుగుతుందన్నమాట. అది మనము 31, 42 శ్లోకాల్లో తెలుసుకుంటాం. సో మనం ఈ అధ్యాయాన్ని ధృతరాష్ట్రుడి యొక్క ఉవాచతోటి, ధృతరాష్ట్రుడి యొక్క సంభాషణతోటి మొదలు పెట్టుకుందాము. ఓకే, సో ధృతరాష్ట్రుడి ఈ యొక్క
కురు వంశస్థులైనటువంటి పాండవులు కౌరవులు ఇద్దరు కూడా సమావేశమైనటువంటి ఆ యుద్ధ రణరంగంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి సంజయుణ్ణి తన మంత్రి అయినటువంటి సంజయుణ్ణి అడుగుతాడనమాట. ఏమని అంటే ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవాః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అని అడుగుతాడనమాట. ధృతరాష్ట్రుడు ఏమంటున్నారంటే ఓ సంజయ్, ఆ ధర్మక్షేత్రమైనటువంటి ఈ కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏం చేసిరి? నా కొడుకులు పాండురాజు యొక్క కుమారులు వీరిద్దరు కూడా యుద్ధరంగంలో సమావేశమైన తర్వాత ఏం చేశారు అని చెప్పేసి ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నాడు అనమాట. ఈ యొక్క మాట వల్ల ధృతరాష్ట్రుడి యొక్క మనో వైఖరి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు పాండవులు ధృతరాష్ట్రుడికి ఏమవుతారు? కొడుకులు కదా. మరి ఎందుకు అలాగా వేరు చేసి మాట్లాడము? నా కొడుకులు పాండురాజు యొక్క కుమారులు అని ఎందుకు అట్లా వేరు చేసి మాట్లాడము? అసూయ ప్రభుజీ, అసూయ. స్వార్థం. వాళ్ళ స్వార్థము, కొడుకులకి రాజ్యం అసూయ. కావాలనే అసూయ. స్వార్థం. నా తమ్ముడు కొడుకులు నా కొడుకులు కారు, ఎందుకంటే స్వార్థము. నా కొడుకులు అంటే మళ్ళీ వాళ్ళకి షేర్ ఇవ్వాలి రాజ్యంలో, కాబట్టి నా ససేమిరా నా కొడుకులు అనను నేను వాళ్ళని అని ఒక ద్వంద్వ వైఖరి అన్నమాట. సో ఇలాగా జరిగినప్పుడు ఇలాగ ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నకి సంజయుడు సమాధానం ఇస్తాడనమాట. ఏమంటారు? దృష్ట్వాతు పాండవ ఆనీకం వ్యూఢం దుర్యోధనస్తత అని చెప్పేసి సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తాడు. ఏమనంటే, నా అయ్యా ధృతరాష్ట్ర మహారాజా, మీ కొడుకులు పాండవులు సమావేశమైనటువంటి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరిగింది అంటే, మొట్టమొదట మీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు మన వారి గురుగారైనటువంటి ద్రోణాచార్యులు వారి దగ్గరికి వెళ్ళి ఏమని అంటున్నారంటే, ఈ పాండవుల యొక్క సైన్యాన్ని చూసి మీ యొక్క కుమారుడైనటువంటి దుర్యోధనుడు రెండు సేనలకి గురువైనటువంటి దుర్యోధను దగ్గరికి వెళ్ళి, చూడండి మీ శిష్యులు ఎంత మందిని తీసుకొని వచ్చారో మిమ్మల్ని చంపేయడానికి అని చెప్పేసి రెచ్చగొడుతున్నాడయ్యా అని చెప్తాడనమాట. అంటే ఆయన నేను రెచ్చగొడుతున్నానని అంటున్నాను కానీ గ్రంథంలో మాత్రం ఇలాగా వాళ్ళని పాండవులు చాలా మందిని తీసుకొని వచ్చారు ఈ యుద్ధంలోకి అని ఒక్కొక్కరి పేర్లు చెప్తున్నాడు మీ కుమారుడు ద్రోణాచార్యుడికి అని చెప్తాడనమాట. అంటే దీంట్లో దుర్యోధనుడి యొక్క వైఖరి ఏంటి అంటే, ఇప్పుడు ఒక వ్యక్తిని మీ స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, మీ స్నేహితుడు శ్రేయభిలాషో ఎవరో ఒకరు ఉన్నారనుకోండి, ఓకే, మీ తరఫున వారు ఇంకొక వ్యక్తిని కొట్టాలి, దండించాలి. ఓకే, అది ధర్మమో అధర్మమో ఏదో ఒకటి. ఇప్పుడు మీ స్నేహితుడో తండ్రియో ఎవరో ఒకరు ఈ వ్యక్తి వెళ్ళి ఇంకొక వ్యక్తిని, మీకు శత్రువు అయినటువంటి ఒక వ్యక్తిని కొట్టాలంటే మీరు ఈ వ్యక్తితో ఏమని చెప్తే కొడతారు? వాళ్ళ మీద బ్యాడ్ ఒకటి నాకు అది నా శత్రువు వల్ల నాకు చాలా అన్యాయం జరిగిందని చెప్తే ఒక విధంగా ఓకే, అన్యాయం జరిగింది కాబట్టి కొట్టొచ్చు అనుకోవచ్చు. కానీ ఇంకొక విధంగా కుతంత్రం తోటి ఈ వ్యక్తిని మనము నా శత్రువుని కొట్టడానికి ప్రేరేపించాలి. అప్పుడు ఏం చేయాలంటే, ఆ వ్యక్తి మీరంటే మిమ్మల్ని మీ మీద అట్లా మాట్లాడాడు, మీ మీద ఇట్లా మాట్లాడు, మీ మీద ఆ చాడీలు చెప్పారు, మీరు అసలు మంచివారు కాదంట, మీరు చెడ్డవారట అని చాడీలు చెప్తే ఈ వ్యక్తికి లేని కోపం వస్తుంది ఆయన మీద. అవునా? దుర్యోధనుడు అదే పని చేస్తున్నాడు అనమాట. ఏమని అంటే, చూడండి మీ దగ్గర మన విద్య నేర్చుకున్నటువంటి మీ శిష్యులు మిమ్మల్ని చంపడానికి ఈరోజు ఇంతమందిని తీసుకొచ్చారు అని మన ద్రోణాచార్యుని ఆయన రెచ్చగొడుతున్నాడు అనమాట. ఇది దుర్యోధనుడి యొక్క మనోవైఖరి. ఇలాగా ద్రోణాచార్యుడితోటి దుర్యోధనుడు మాట్లాడుతున్న క్రమంలో నేను ఏ విధంగా ఈ అధ్యాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నానంటే, మొట్టమొదటిగా సన్నివేశము ఏమేం జరుగుతుందో చెప్పి, తర్వాత ఈ యొక్క అధ్యాయం నుండి మనం ఏం తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని నేను చివరిగా చెప్తాను. ఎందుకంటే మనకి ఒక కథారూపకంగా ఒక చక్కగా మొదట ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఇలాగా ఒక ఆర్డర్ ప్రకారం చెప్తే మనకి గుర్తుంటుందని చెప్పేసి నేను తొందరగా పెట్టుకోగలమని చెప్పేసి నేను
అలాగా సన్నివేశం ఏం జరుగుతుందో అక్కడ మీకు చెప్పిన తర్వాత మనం ఏం తెలుసుకోవాలి, మనకి ఈ అధ్యాయం వినడం వల్ల ఏం లాభం జరుగుతుంది అనేటటువంటి విషయం మీద మనము చర్చించుకుందాం. ఇప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో మాట్లాడుతున్నాడు. ఆ క్రమంలో భీష్మాచార్యుల వారు తన యొక్క శంఖాన్ని పూరించడం జరిగింది. ఇంకా నేను యుద్ధానికి రెడీ అని చెప్పేసి తన యొక్క సుముఖాన్ని, యుద్ధంలో నేను రెడీ అని చెప్పలేరు. ఎవరైతే వారి వారి శంఖాన్ని పూరిస్తారో వారందరూ కూడా యుద్ధానికి రెడీ అని చెప్పేసి శంఖం ద్వారా వారు చెప్తారనమాట. ఎప్పుడైతే ఈ మన భీష్మాచార్యుల వారు, హరే కృష్ణ, ఎప్పుడైతే భీష్మాచార్యుల వారు వారి శంఖాన్ని పూరించారో అప్పుడు అద్భుతమైనటువంటి రథాన్ని అధిరోహించినటువంటి శ్రీకృష్ణార్జునులు కూడా వారి వారి శంఖాల్ని పూరించడం జరిగింది. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమ కర్మావృకోదర అనంత విజయం రాజా కుంతిపుత్రో అని చెప్పేసి ఒక్కొక్కరు, కృష్ణుడు తన పాంచజన్యాన్ని, అర్జునుడు తన యొక్క శంఖాన్ని, ఇలాగా ఒక్కొక్కరు వారి వారి శంఖాల్ని పూరించడం జరిగింది. పూరించిన తర్వాత ఏం జరిగింది అంటే అక్కడ ఒక శుభశకనం ఏర్పడ్డది. ఏమైంది అంటే వీళ్ళు పాండవులు చేసినటువంటి శంఖం యొక్క శంఖనాదానికే కొందరు కౌరవుల సైన్యాలు గుండెలు పలిగి చనిపోయారు. అంటే వీళ్ళ అరుపులకి వాళ్ళు చనిపోయారు అంతే. వీళ్ళ అరుపులు కాదు, వీళ్ళ శంఖనాదాలకే కొంతమంది సైన్యం చనిపోయారు. అంటే వీళ్ళ అరుపుకి అంత బలం ఉంటే వీళ్ళ అస్త్రాలకి శస్త్రాలకి ఎంత బలం ఉంటుంది? అది పాండవులకి ఒక శుభశకనం. ఎందుకంటే యుద్ధంలో ప్రత్యర్థి ఎంత తొందరగా పడిపోతే అంత లాభం అన్నమాట. ఓకే, అలాగే పాండవుల యొక్క మన అర్జునుడి యొక్క రథానికి ధ్వజం ఏదైతే ఉందో ఆ ధ్వజానికి స్వామి హనుమ అధిరోహించి ఉన్నారనమాట. ఎలాగైతే రామాయణంలో రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లిని తెచ్చుకోవడానికి హనుమ యొక్క పాత్ర ఎంత ఎంత కీలకమైందో, అలాగే మహాభారతంలో హనుమ ప్రత్యక్షంగా లేకపోయినా కూడా పరోక్షంగా పాండవులకి ఆయన యొక్క మద్దతుని ప్రకటించారు, తన అర్జునుడి యొక్క ధ్వజాన్ని అధిరోహించి. అంటే మీకు అనిపించవచ్చు అదేంటండి ఆ మన జెండా పైన కపిరాజు ఆయన ఉండడం వల్ల ఈయనకేం పెద్దగా లాభం జరుగుతుంది అని అంటే, మన యుద్ధ రంగంలో దాదాపు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు అర్జునుని మన రథాన్ని దిగమని చెప్తాడు. అలాగే పైనటువంటి స్వామి హనుమను కూడా ఆ ధ్వజం నుండి తొలగిపోమని చెప్తారు. తొలగిపోమని చెప్పగానే ఆ రథం మొత్తం వెంటనే కాలి బూడిదైపోతుంది. ఎందుకంటే ఆ రథం మీద ఎంతో మంది, అక్కడ ఉన్నటువంటి కౌరవుల్లో ఉన్నటువంటి ఎంతో మంది వీరులు చాలా మాయాస్త్రాలు వేశారనమాట, రథం పడిపోయి కాలిపోయి ఇంకేదో అయిపోవడానికి. కానీ ఆ రథం మీద ఉన్నటువంటి స్వామి కృష్ణుణ్ణి, అలాగే మన రథంపై ఉన్నటువంటి జెండా మీద ఉన్నటువంటి కపిరాజు వీళ్ళు ఆ రథాన్ని కాపాడుతున్నారనమాట. సో అలాగా పరోక్షంగా అయినా కూడా స్వామి హనుమ యొక్క మద్దతు పాండవులకు ఉంది. ఇలాగా పాండవులకి అప్పుడే చక్కగా శుభశకనాలు కనిపించాయి. ఈ క్రమంలో ఏం జరిగింది అంటే అర్జునుడు కృష్ణుడితో చెప్తాడనమాట, అయ్యా వాసుదేవ గోవింద, మన రథాన్ని ఇరు సైన్యాల మధ్యలోకి తీసుకెళ్తే నేను చూస్తాను ఎవరెవరు నన్ను మనతో యుద్ధం చేయడానికి వచ్చారు అనేటటువంటి విషయాన్ని నేను చూస్తానని చెప్పేసి అర్జునుడు అడగడం జరుగుతుంది కృష్ణుడిని. ఓకే, అడగగానే అప్పుడు కృష్ణుడు రథాన్ని యుద్ధం మధ్యలోకి తీసుకెళ్ళగానే అర్జునుడు చూస్తాడనమాట, ఎవరెవరు వచ్చారు. ఈ ధృతరాష్ట్రుడి కపట బుద్ధితో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడి వైపు, దుర్యోధనుడి వైపు పోరాడడానికి ఎవరెవరు వచ్చారనేటటువంటి విషయాన్ని అర్జునుడు గ్రహిస్తాడు. గ్రహించిన తర్వాత అర్జునుడికి మెల్లమెల్లగా తన మనస్సులో ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతుంది.
ఓకే. ఏం జరుగుతుందంటే ఆ ఎక్కడ చూసినా కూడా తన తన యొక్క మిత్రులు, అలాగే బంధువులు, శ్రేయోభిలాషులు, గురువులు, తాను తన ద్వారా గౌరవం పొందవలసినటువంటి వ్యక్తులే అర్జునుడికి అక్కడ కనిపిస్తున్నారు. ఓకే. అప్పుడు ఏం జరిగింది అంటే, ఉదాహరణకి మీరు ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు చాలా తెలిసినటువంటి వాళ్ళు ప్రమాదంలో చిక్కుకున్నారనుకోండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది మనస్సుకి? వెంటనే వాళ్ళని కాపాడాలనిపిస్తుంది. కాపాడాలి, లేదంటే భయము, ఇంకేదో అయ్యో ఇప్పుడు ఏం చేయాలి టెన్షను, ఇవన్నీ కలిగిపోతాయి. ఇప్పుడు ఆ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి తెలిసినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు. కొద్దిసేపు అయితే యుద్ధం మొదలవుతుంది. అర్జునుడు వాళ్ళ మీదకి బాణాలు ఎక్కువ పెట్టాలి, వారితో పోరాడి వారిని సంహరించాలి. అది అర్జునుడికి చాలా భయం కలిగిందనమాట. ఈ మొదటి అధ్యాయంలో మనం పరిశీలన చేయవలసినటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరంటే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, అర్జునుడు. ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క స్వభావాన్ని మనము పరిశీలన చేయాలి. మనము తర్వాత కొద్దిసేపట్లో వాళ్ళ యొక్క స్వభావాన్ని పరిశీలన చేసి మనం ఏం గ్రహించాలో తెలుసుకుందాం. ఇంకా అర్జునుడు తన నోటి వెంట సరిగా మాట రాదు. అర్జునుడి గొంతు ఎండుకుపోతుందన్నమాట. ఎప్పుడైనా మనకి చాలా దుఃఖం కలిగి, భయం వేసి, లేదంటే ఆందోళన వచ్చిందనుకోండి, మనకి మాటలు సరిగ్గా రావు. గొంతులో ఒక రకమైనటువంటి ఆ గొంతు ఎండుకుపోయి మాట సరిగ్గా రాదు. అర్జునుడి పరిస్థితి అలా అయిపోయిందనమాట. తన చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారిపోయింది. ఎందుకంటే చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా తన బంధువులే. ఇప్పుడు వాళ్ళని సంహరించాలి. ఓకే. మీకు కత్తిచ్చేసేసి మీరు నిన్నటి వరకు గౌరవించినటువంటి వ్యక్తిని రేపు మీరు చంపాలి అంటే ఎలా ఉంటుంది మనకి? అది చాలా చాలా భయంకరంగా ఉంటుంది. అరే, నిన్నటి వరకు నేను ఈ వ్యక్తిని గౌరవించాను, పూజించాను, వీరికి చాలా మర్యాద ఇచ్చాను, ఈ రోజు నేను వారితో పోరాడాలి అంటే అది అంత తొందరగా మనము అంగీకరించలేము. అర్జునుడి యొక్క పరిస్థితి అలా ఉంది. అర్జునుడు ఏ విధంగా అయిపోయాడంటే, కిన్నో రాజ్యేన గోవింద కిం భోగేన జీవితేనవా ఏషాం అర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖానిచ. ఓ గోవింద, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ భోగాలొద్దు, నేను ఏం ఆశించట్లేదు. నా గొప్ప గొప్ప వ్యక్తులైనటువంటి వీళ్ళతోటి నేను యుద్ధం చేయదలుచుకోలేదు. గోవింద, నన్ను మన్నించండి, నా వల్ల అవ్వట్లేదు. వీళ్ళని చూస్తుంటే వీళ్ళ మీదికి వీళ్ళు నా చేత బడవలసినటువంటి వ్యక్తులు, నా బంధువులు ఉన్నారు, బంధువులు వీళ్ళంతా, నేను వీళ్ళతోనే యుద్ధం చేయదలుచుకోలేను అని చెప్పేసి అర్జునుడు ఒక సంశయాత్మకమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడనమాట. వెళ్ళిపోయాను. ఇంకా ఏమన్నారంటే, ఒకవేళ కనుక మనం వీళ్ళని యుద్ధం చేస్తే అది ఎంతో పాపంతో కూడుకున్నటువంటిది. తన వంశస్థులనే చంపితే నరకాల పాలవుతారంట. ఒకవేళ వీళ్ళని నేను చంపితే వీళ్ళ యొక్క భార్యలంతా కూడా విధవలైపోతారు. వారికి విధవలైపోతే అక్కడ యుద్ధరంగంలో వీరులు, అలాగే ఆ వీరుల యొక్క కుమారులు కూడా ఉన్నారనమాట. ఇప్పుడు ఉదాహరణకి దుర్యోధనుడు ఉన్నారు. దుర్యోధనుడు అలాగే దుర్యోధనుడు యొక్క కుమారులు కూడా ఉన్నారు. దుర్యోధను యొక్క 100 మంది అన్నదమ్ములు, అలాగే వాళ్ళ కుమారులు కూడా ఉన్నారనమాట. ఇప్పుడు వాళ్ళందరినీ సంహరించాలి. ఇప్పుడు నేను కనుక ఇక్కడ ఉన్నటువంటి పురుషులందరినీ సంహరిస్తే వాళ్ళ భార్యలు విధవలు అవుతారు. విధవలైనటువంటి స్త్రీలకి రక్షణ సరిగా లేకపోతే వారు సమాజంలో ఉన్నటువంటి దుష్టులు వారిని వారిని చెడిచేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలా జరగడం వల్ల నేను సమాజంలో అసమానతని తీసుకొచ్చిన వాడిని అవుతాను. దయచేసి నన్ను క్షమించండి. ఇంతటి పాపపు పనికి నన్ను వినియోగించకండి. నా వల్ల అవ్వట్లేదు, నేను చెయ్యలేను అని చెప్పేసి అర్జునుడు వణికిపోయి శరీరం మొత్తం కంపించిపోయి ఏ స్థితికి చేరుకుంటాడంటే, గాంధీవం అర్జునుడు జీవితంలో ఎన్నడూ కూడా గాంధీవాన్ని వదిలిపెట్టలేదు. అలాంటి అర్జునుడు యొక్క చేతి నుండి గాంధీవం ఇదై జారిపోతుందన్నమాట. ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, తీవ్రమైనటువంటి అనిశ్చిత. ఒకవైపేమో అయ్యో వీళ్ళని చంపాలా, వీళ్ళని ఎందుకు చంపాలి, వీళ్ళని వదిలేయాలి కదా అని కరుణ. ఓకే. ఇంకోవైపు రాజ్యం అనుభవించాలా వద్దా అనేటటువంటి విషయం. ఇంకోవైపు ఇంత ఘోరమైనటువంటి పాపం గనుక నేను చేస్తే ఏం జరుగుతుందో, నేను నరకాల పాలవుతానేమో అని
అదొక భయం. ఇంకొకటి, నా చేతుల ద్వారా నా వంశాన్ని నేనే నాశనం చేసిన వాడిని అవుతాను అనేటటువంటి భయం ఇంకోటి. ఇంతటి భయాందోళనకు లోనేటువంటి అర్జునుడు చివరికి ఏమన్నాడంటే, నేను యుద్ధం చేయలేను, నా చేతిలో నుండి నేను యుద్ధం చేయలేనని చెప్పి ఒకవేళ గనక దుర్యోధనుడు వచ్చి నా మీదికి బాణాలు ప్రయోగించి నన్ను చంపేసినా పర్వాలేదు, నేను యుద్ధం చేయలేను అని చెప్పేసి చెప్తాడనమాట అర్జునుడు. ఇప్పుడు యుద్ధం చేద్దామని చెప్పేసి వచ్చి తన బంధువులను చూసి వారి మీద కరుణ ప్రేమ ఆ, కలిగి వారితో తనకున్నటువంటి అనుబంధం గుర్తుకు వచ్చి తను అనుబంధం గుర్తుకు వచ్చి వాళ్ళ మీద ప్రేమ పొంగిపోయి అర్జునుడు భయానికి లోనైపోయాడు. తన కర్తవ్యాన్ని నిర్వహించే విధంగా కాకుండా కర్తవ్యాన్ని విస్మరించే విధంగా ఆయన తయారైపోయాడు అనమాట. తయారైపోయి చివరిగా ఈ విషయాన్నంతా కూడా సంజయుడు ఎవరికి చెప్తున్నాడు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. చివరిగా సంజయుడు ఏమంటాడంటే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు ఇంకా నేను యుద్ధం చేయలేను అని చెప్పేసి రథంలో చితకలబడిపోయాడు అని చెప్తాడనమాట. ధృతరాష్ట్రుడికి ఎప్పుడెప్పుడు నా కొడుకులు గెలుస్తారా అని చెప్పేసి ఆయనకి ఉత్సాహం ఉందన్నమాట. సో మొట్టమొదటి అధ్యాయంలో ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు, నాయన ఏం జరుగుతుంది యుద్ధరంగంలో అని. అడగానే సంజయుడు, మీ అబ్బాయి గురుగారైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, పాండవులు మిమ్మల్ని చంపేయడానికి చాలా మంది సైన్యంతో వచ్చారు, చూడండి, మీరు విద్య నేర్పినటువంటి విద్యార్థులే మిమ్మల్ని చంపడానికి వచ్చారు. వీళ్ళు ఏదో పెద్ద గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వీళ్ళది చాలా అల్పమైనటువంటి బలము. ఆ భీముడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎంత, మన దగ్గర భీష్మాచార్యుడు ఉన్నారు, మీరున్నారు, మీలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి ఈ సైన్యంలో వాళ్ళ బలం ఎంత, వాళ్ళ బ్రతికెంత, వాళ్ళు గెలవలేరు అని హేళనగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అప్పుడు భీష్మాచార్యుల వారు తన శంఖాన్ని పూరించడం జరిగింది. వెనువెంటనే కృష్ణార్జునులు మిగతా పాండవ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు శంఖాల్ని పూరించడం జరిగింది. జరగానే ఆ శబ్దానికే కొందరు కౌరవ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు మన గుండె పగిలిపోయి చనిపోయారు. అప్పుడు అర్జునుడు యుద్ధరంగంలో ఉన్నటువంటి ఇద్దరిని చూస్తూ వాళ్ళలో తన బంధువులని చూసుకొని ఆయన భయపడిపోయాడు, బాధపడిపోయాడు. మొట్టమొదట బాధ మొదలైంది, బాధలో నుండి భయం మొదలైంది, భయం నుండి ఒక శరీరం మొత్తం కంపించి, నాకు ఈ యుద్ధం చెయ్యను నేనని చెప్పేసి ఆయన అన్నాడు అనమాట. ఇప్పుడు అర్జునుడు మా రాజ్యం మాకు కావాలని చెప్పేసి యుద్ధానికి వచ్చినటువంటి వ్యక్తి, నా యుద్ధం చెయ్యను అని చెప్పేసి అక్కడ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మార్చేసుకున్నాడు. ఎందుకంటే తన ముందు కనిపిస్తున్నటువంటి బంధువులతో తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన అలాంటి దుస్థితికి లోనైపోయాడు అనమాట. లోనైపోయి ఇంకా నేను యుద్ధం చేయలేనని చెప్పేసి రథం మీద కూర్చుండిపోయాడు అనమాట. ఓకే, సో ఈ విషయం అన్నదమ్ముల మధ్యలో జరిగేటటువంటి గొడవ మనకెందుకండి, వాళ్ళ గొడవ తెలుసుకొని మనకేం లాభం అండి అని చెప్పేసి మనకు అనిపించవచ్చు. మనకి ఇతిహాసాలు కేవలం కథలు కాదండి, ఇతిహాసాలు మనకి జీవితానికి కావలసినటువంటి పాఠాలను నేర్పిస్తాయి. మనకి ఇప్పుడు ప్రస్తుత జీవితంలో ఇప్పుడు మనకి ఇక్కడ జరిగినటువంటి సన్నివేశంలో నుండి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఏం అర్థం చేసుకొని మన జీవితంలో ముందుకెళ్లాలో ఆ విషయాల్ని మనం తెలుసుకుందాం. మనకి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా విజయం పొందాలి. వారు ఏ స్థితిలో ఉన్నా కూడా, విద్యార్థి అయితే తన చదువుల్లో విజయం పొందాలనుకుంటాడు, ఉద్యోగి అయితే తన ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటాడు, అదొక విజయం. ఒక గృహస్థు అయితే తన కుటుంబం చక్కగా నడిపించుకోవాలి, ఎలాంటి బాధలు లేకుండా నడిపించుకోవాలనేటటువంటి విషయం గురించి ఆలోచిస్తారు, అది ఒక విజయము. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు వృద్ధాప్యం ఎలాంటి చీకు చింత లేకుండా ప్రశాంతంగా గడపాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మనోవైఖరితో ఉంటారు. కానీ ఇన్ని
ఇన్ని విషయాలకి ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆ స్థాయిలో వాళ్ళు చక్కగా రాణించాలి, విజయం పొందాలి, సుఖంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలో తెలుసుకోవడానికి మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ప్రయత్నిస్తారు. మనకి జీవితంలో వచ్చేటటువంటి ఆటుపోట్లన్నీ ఎక్కడి నుండో రావండి. ప్రతి మనిషి 3 రకాలైనటువంటి తాపాలకు లోనవుతారు. తాపం అంటే బాధ, కష్టం. ఒకటి ఆది భౌతిక, ఒకటి ఆది ఆధ్యాత్మిక, ఒకటి ఆది దైవిక. ఈ 3 తాపాలకి లోనవుతాడు అనమాట. ఆది భౌతిక తాపం అంటే ఏంటి అంటే మనకి ఈ మనతో పాటు ఉన్నటువంటి ఆ వివిధ ప్రాణులు, మనుషులు కావచ్చు, ప్రాణులు కావచ్చు, వారితోటి కలిగేటటువంటి ఇబ్బందులు, తాపములు, కష్టములు. తర్వాత తర్వాత ఆది ఆధ్యాత్మిక తాపము. ఇది ఏంటి అంటే మన లోపల ఉన్నటువంటి ఆ గుణం మన లోపల ఉన్నటువంటి ఆందోళన ఎలా ఏవైతే ఉన్నాయో, మన మనస్సు పరిస్థితి ఏదైతే ఉందో, ఒక్కోసారి మనకి శక్తి ఉన్నప్పటికీ కూడా మనకి ఆ కావలసినన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా మన లోపల ఒక భయం మొదలవుతుంది. నేను చేయగలనో లేనో, నా వల్ల అవుతుందో లేదో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, లేదంటే నేను ఇలా చేస్తే ఇంకేం జరుగుతుందో అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆందోళనకి మనం లోనైపోతాం అనమాట. దానివల్ల కూడా అది కూడా ఒక తాపం. డిప్రెషన్కి వెళ్ళిపోవడం, ఇది కూడా ఒక తాపం. అది మన లోపల నుండి ఉద్భవించేటటువంటి తాపం ఇది. తర్వాత మూడవది ఆది దైవిక తాపం. ఆది దైవిక తాపం ఏంటి అంటే ప్రకృతి వల్ల, పంచభూతాల వల్ల మనకు కలిగేటటువంటి తాపాలు. అది అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు, ఆ, ఆ, ఇంకేదైనా క్షామం కావచ్చు, కరువు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకు జరిగేటటువంటి తాపాలు. మనుష్యుడు ఎప్పుడైనా కూడా ఎంత గొప్పవాడైనా, ఎంత విజ్ఞానవంతుడైనా కూడా, ఎంత అజ్ఞాని అయినా కూడా ఆ, మన ఎంతో వైజ్ఞానిక సంపద ఉన్నప్పటికీ కూడా ప్రతి మనుష్యుడు కూడా ఈ 3 తాపాలు అనుభవించాల్సిందే. ఈ 3 తాపాలు అనుభవించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 కష్టాలు ఎవరికి ఆయనండి ఈ 3 కష్టాల్లో దేని కూడా అనుభవించలేదు. ఒక వ్యక్తి తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆయనకి సహకరించేవారు అనుకోండి, అప్పుడు ఆయనకి ఆది భౌతిక తాపం ఏమి ఉండదు. ఆయన చాలా మనోధైర్యంతో, గొప్ప దృఢ సంకల్పంతో, దృఢ చిత్తంతో ఉన్నాడు అనుకోండి, ఆధ్యాత్మిక తాపం ఆయనకి కలగలేదు. కానీ ప్రకృతిని ఆయన కంట్రోల్ చేయగలడా? చేయలేడు. లేదండి, చేయలేరు. ప్రతి ఒక్కరి జీవితంలో 3 తాపాలు ఖచ్చితంగా ఉంటాయి. 3 లేకున్నా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. మరి వీటన్నిటి నుండి మనల్ని కాపాడుకోవాలి అంటే మనకు కావలసినటువంటిది ఏంటి అంటే ఒక దృఢ చిత్తము, జ్ఞానము, భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం మనకి భగవద్గీత అందిస్తుంది. ఈ రోజు ఇక్కడ అర్జునుడు పొందినటువంటి తాపం ఏంటి అంటే ఆధ్యాత్మిక తాపము. ఆధ్యాత్మిక తాపం అంటే తన మనస్సులో నుండే తన బంధువులను చూడడం వల్ల, వారితో తనకున్నటువంటి అనుబంధం వల్ల, ఆ అనుబంధాన్ని గుర్తు చేసుకొని వారి మీదికి తను తిరిగి పోరాడలేకపోయి తనని తాను తగ్గించేసుకొని మాట్లాడుకున్నాడు అర్జునుడు. నా వల్ల అవ్వదు, నేను చేయలేనని చెప్పేసి. అర్జునుడు ఎంతటి వీరుడు అంటే ఆయన మహారథి అన్నమాట. సవ్యసాచి, మహారథి. మనకి మహాభారతంలో యుద్ధంలో ఆ పాల్గొనేటటువంటి వ్యక్తులని వివిధ స్థాయిలతో వాళ్ళని పిలుస్తారనమాట. అర్ధరథి, రథి, ఆ అతి అతిరథి, మహారథి అని చెప్పేసి. అర్ధరథి అంటే ఒక వ్యక్తి ఒక రథం మీద ఎక్కి ఆయన ఒకరితోనో ఏమో పోరాడగలడు. రథి అంటే ఒక వ్యక్తి రథం ఎక్కిన తర్వాత కొంతమంది 10 మందో 15 మందితోనో పోరాడగలడు. ఒక వ్యక్తి మహారథి స్థాయిలో ఉన్నాడనుకోండి, అతిరథి స్థాయిలో ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తి రథం ఎక్కిన తర్వాత ఏకకాలంలో దాదాపు 15,000 నుండి ఆ 1,00,000 పైచిలుక మందితో ఏకకాలంలో పోరాడగలడు. మహారథి అనుకోండి, ఇంకా అనేకమైనటువంటి మందిని అనేకమైనటువంటి సైన్యంతో ఏకకాలంలో పోరాడగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తికి మహారథి అని బిరుదిస్తారనమాట. అర్జునుడు అలాంటి మహారథి. ఆయన అప్పటికే 3-4 సార్ల కౌరవులని చితగొట్టాడు ఆయన అర్జునుడు. ఇప్పుడు దుర్యోధనుడు అక్కడ బ్రతికి ఉన్నాడు అంటే
అర్జునుడు పెట్టినటువంటి ప్రాణభిక్ష వల్లనే దుర్యోధనుడు బ్రతికి ఉన్నాడు. ఒకానొక సమయంలో దుర్యోధనుడి యొక్క పరిస్థితి ఏమవుతుందంటే, పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు వాళ్ళని హేళన చేయడానికి ఒక వ్యక్తి బాధపడుతున్నాడు అనుకోండి. ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా కోల్పోయి ఆ జీవితంలో ఫెయిల్యూర్ చెంది బాధపడుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి మనకి నచ్చని వ్యక్తి అనుకోండి. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని మనము దెప్పి పొడవడం అంటారు చూడండి. అలా చేస్తే ఆ వ్యక్తికి ఇంకా పుండు మీద రాయేసి కొట్టినట్టు ఉంటుందన్నమాట. వీడు పాండవులని దుర్యోధనుడు ఆ విధంగా చేయడానికి వాళ్ళ వనవాసంలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్తాడనమాట. దుర్యోధనుడు వాళ్ళ దగ్గరకు ఉన్నటువంటి ప్రాంతానికి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో కొద్ది దూరంలో ఈయన విడిది చేసి వాళ్ళని ఎక్కిరిద్దామని చెప్పేసి వెళ్తాడు. కానీ దుర్యోధనుడు విడిది చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది ఒక గంధర్వరాజుది. ఆ గంధర్వరాజు వచ్చి, మీరు ఉన్న ఫలంగా ఈ స్థలాన్ని మీరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుండి మీరు ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్తాడు. చెప్పగానే నువ్వెవరై మాకు చెప్పడానికని ఈ కౌరవులు అహంకారానికి పోయి ఆయనతో యుద్ధానికి దిగగానే ఆ గంధర్వరాజు కౌరవుల దిక్కున్నటువంటి కర్ణుడితో సహా అందరిని చిత్తగొట్టేస్తాడు. వాళ్ళందరూ కూడా ఈ గంధర్వుడి చేతిలో చనిపోతామని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతారు. దుర్యోధనుడు ఒక్కడే మిగిలిపోతాడు. దుర్యోధన్ని గంధర్వుడితో రథానికి కట్టేసి తన లోకానికి తీసుకెళ్లి చంపేద్దామని తీసుకెళ్తుంటాడు. ఆ విషయాన్ని కౌరవుల సైన్యంలో ఉన్నటువంటి కొందరు వచ్చేసి పాండవులకు చెప్తారు. చెప్పగానే వెంటనే యుధిష్ఠిర మహారాజు, అర్జున నువ్వు వెళ్ళి కాపాడని చెప్తాడు అనమాట. చెప్పగానే అర్జునుడు వెళ్ళి ఆ గంధర్వరాజుతోని పోరాడి, గంధర్వరాజు వణికిపోతాడు అర్జునుడు యొక్క పోరాట నైపుణ్యాన్ని చూసి. దుర్యోధనుని వదిలిపెట్టి, అయ్యా నన్ను క్షమించండి, మీరెవరో తెలియక మీరు సాక్షాత్ ఇంద్రుడి యొక్క అంశాన్ని నాకు తెలియక మీతో యుద్ధానికి దిగా, నన్ను మన్నించండి, ఇప్పుడు మీకు ఏం చేయాలి, నేను మీకు ఏ విధంగా సేవ చేయగలంటే వాడిని ఇచ్చిపెట్టేసి చెప్తాడనమాట. దుర్యోధన్ని వదిలిపెట్టేసి అని చెప్తాడు. చెప్పగానే దుర్యోధనుడిని వదిలిపెట్టేస్తాడు. అర్జునుడి యొక్క యుద్ధ నైపుణ్యానికి భయపడిపోయి గంధర్వుడు దుర్యోధన్ని సంహరిద్దామని తీసుకెళ్తున్నటువంటి దుర్యోధనుని వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు అర్జునుడి వల్ల దుర్యోధనుడికి ప్రాణం దక్కింది. అప్పుడు దుర్యోధనుడు అర్జునుడికి, నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు కాబట్టి నీకు 2 వరాలు ఇస్తున్నాను, కోరుకో, ఏం కావాలో కోరుకో అంటాడు అనమాట. కోరుకో అనగానే అర్జునుడు, నీకు వరం ఇస్తున్నాను కోరుకో అంటాడు. అనగానే అవసరం వచ్చినప్పుడు అడుగుతాలి అని చెప్పేసి ఇప్పటికి వెళ్ళిపో అంటాడు అనమాట. అప్పుడు దుర్యోధనుడు ఆ అవమానాన్ని, తన శత్రువుని హేళన చేసి వారు ఉన్నటువంటి పరిస్థితిని ఎత్తి చూపించి నవ్వులాటగా చేద్దామని వెళ్ళినటువంటి వ్యక్తికి తన శత్రువు వల్ల ప్రాణభిక్ష దక్కిందనేటటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు దుర్యోధనుడు. ఓ చితి పేర్చేసి దాని మీద పడుకొని ఆత్మహత్య చేసేసుకుందామని చెప్పేసి అనుకుంటాడనమాట. అప్పుడు కర్ణుడు, శకుని వీళ్ళందరూ వచ్చేసి, అదేంటి, వాళ్ళు నీ సేవకులు, నీ రాజ్యంలో ఉంటున్నారు, నిన్ను కాపాడాలి, వాళ్ళ బాధ్యతని కాపాడడం. ఇక్కడ సిగ్గుమాలిన వ్యక్తులు వీళ్ళంతా కూడా యుద్ధం చేయకుండా వెనక్కి తిరిగి పారిపోయారు. వీళ్ళు ఇప్పుడు వచ్చేసి కాపాడినటువంటి వ్యక్తులని, వాళ్ళని సేవకులు, నీ బానిసలు, వాళ్ళని కాపాడాలంటే మరి వీళ్ళెవరు? కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు, వీళ్ళెవరు? వీరికి కాపాడాల్సినటువంటి బాధ్యత లేదా? వీళ్ళెందుకు పారిపోవాలి యుద్ధం గంధర్వుడితో యుద్ధంలో? పితృ సమానులు, గురువులు, వీళ్ళందరూ కూడా. అలాగా దుర్యోధనుడిని చెడగొడతారనమాట. ఇప్పుడు అంత వీరుడు అర్జునుడు. అలాంటి వీరుడు, ఆల్రెడీ దుర్యోధను మీద గెలిచినటువంటి వీరుడు, కౌరవుల మీద గెలిచినటువంటి వీరు 2-3 సార్లు గెలిచారు. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. మనం తర్వాత అధ్యాయాల్లో ఆ సందర్భోనిశ్చితమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. అలాంటి వీరుడు ఈరోజు ఒక భయాందోళనకి లోనైపోయాడు అనమాట. మనుష్యుడు ఎప్పుడైనా కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి మహాభారతం, భగవద్గీతలోని మొదటి అధ్యాయం నేర్పుతున్నటువంటి పాఠం. అక్కరలేని మమకారం అది ఒక వికారం, జీవితానికి హానికరం. ఏంటో చెప్పండి. అక్కర్లేని ఇప్పుడు అర్జునుడి యొక్క జీవితము యుద్ధంలో గెలిచి రాజ్యాన్ని పరిపాలించడంలో ఆయన జీవితం ఉంది. అదే వదిలిపెడితే ఇంకా అర్జునుడి యొక్క జీవితం ఏమైనా ఉందా? ఆయన జీవించి వ్యర్థం అయిపోతుంది అక్కడ.
తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని ఆయన నిర్వహించకపోతే మనుష్యుడి యొక్క జీవితం ఎప్పుడు వ్యర్థం అవుతుందంటే తను చేయవలసినటువంటి బాధ్యతలను ఆయన సక్రమంగా నిర్వహించకపోతే తన యొక్క జీవితం తానే వ్యర్థం చేసుకున్నట్టు. అదనమాట అర్జునుడి యొక్క మనోవైఖరి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎందుకు అలా అర్జునుడు తయారయ్యాడంటే అక్కరలేని మమకారం అన్నమాట. వారి వల్ల ఎవరైతే అర్జునుడి మీదకి యుద్ధం చేయడానికి వచ్చారో వారి వల్ల అర్జునుడికి ఎంతో ప్రాణహాని ఉంది. తన రాజ్యాన్ని లాగేసుకున్నారు. అలాంటి వాళ్ళ మీద జాలి, దయ, కరుణ చూపించాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. అవసరం లేదు. ఒకవేళ లేదు. వాళ్ళ మీద జాలి, దయ, కరుణ చూపిస్తే అది ఎలా ఉంటుందంటే ఒక త్రాచుపాముని తెచ్చి అయ్యయ్యో పాపం అండి, తాచుపాము రోడ్డు మీద వెళ్తుంది, దానికి ఉండడానికి ఇల్లు లేదని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది? కాటేస్తుంది. సమయం చూసి అది కాటేస్తుంది. అది అలాంటిదన్నమాట. వాళ్ళ మీద లేనిపోని మమకారం, బంధువుల మీద లేనిపోని మమకారం చూపిస్తే ఏం జరుగుతుందంటే అది మనకి జీవితానికి చాలా హానికరం. నాకు తెలిసి ఇప్పుడు క్లాస్ వింటున్నటువంటి చాలా మంది జీవితాల్లో తమ తమ బంధువుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. ఎందుకు ఆ ఇబ్బందులు పడాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చిందంటే మీరే కాదు, నేను కూడా పడ్డాను. అలా అవసరం ఎందుకు వచ్చిందంటే మమకారం. అయ్యో నా బంధువే నన్ను మోసం చేస్తాడా, నా దగ్గర మాట తప్పుతాడా అని నమ్మడం వల్ల మనము బోర్లా పడిపోయాం. భగవద్గీత మనకి అలాగా ఏ వ్యక్తి మనకి ఉపకారం చేస్తాడు, ఏ వ్యక్తి మనకు అపకారం చేస్తాడు, ఎలా గ్రహించడము, అలా గ్రహించాలంటే మనము ఏ స్థితిలో ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకి శ్రీమద్ భగవద్గీత ద్వారా భగవంతుడు బోధిస్తాడనమాట. అలాగే ఈ అధ్యాయంలో ఇంకో ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి ధృతరాష్ట్ర మహారాజు. మనము ధృతరాష్ట్ర మహారాజు దుర్మార్గుడని తీసి పారేయాల్సిన అవసరం లేదండి. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో చాలా మంది ధృతరాష్ట్రులు ఉన్నారు. ధృతరాష్ట్రుడు ప్రత్యక్షంగా దుర్యోధనుడు ఇబ్బందులు పెట్టినంత విధంగా ధృతరాష్ట్రుడు పాండవులను ఇబ్బంది పెట్టలేదు. కానీ పరోక్షంగా తన మనస్సు నిండా కల్మషాన్ని పెంచుకున్నాడు ధృతరాష్ట్రుడు. కానీ ధృతరాష్ట్రుడు ఒక మనందరికీ కూడా ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి అండి. ఎలాగో నేను చెప్తాను. మనకి పుట్టుకతో ఎవరం కూడా మనము జ్ఞానంతోటి, పరమ భక్తితోటి, గొప్ప విజ్ఞానంతో పుట్టలేదు. పుట్టిన తర్వాత మన యొక్క స్థితి వల్ల, మనం నేర్చుకున్నటువంటి విద్య వల్ల మనకి జ్ఞానం, విజ్ఞానము ఇవన్నీ మనకు చేకూరాయి. వాటిని ఉపయోగించుకొని మనం జీవితంలో ముందుకు వెళ్ళాము. అయితే ధృతరాష్ట్రుడు తను ఎవరికి ప్రత్యక్షంగా హాని చేయలేదు, ఎందుకంటే ప్రత్యక్షంగానే గుడ్డివాడు, ఎవరితోని పోట్లాడలేదు. కానీ దుర్యోధనుడు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం వెనకాల ధృతరాష్ట్రుడి యొక్క ఆమోదం ఉంది. దుర్యోధనుడు ఏ నిర్ణయం తీసుకున్నా తండ్రి ఖచ్చితంగా చెప్తాడు. చెప్పి తండ్రి ఒప్పుకోకపోయినా కూడా ఒప్పించేస్తాడు అంతే. ఏదో ఒక రకంగా తండ్రిని తోని మాటలు మాట్లాడి చెప్పేసేసి తండ్రిని కన్విన్స్ చేసేసి తాను ఏమనుకుంటున్నాడో దానికి తండ్రి యొక్క ఆమోదం దక్కేటట్టు దుర్యోధనుడు మాట్లాడతాడు. ధృతరాష్ట్ర మహారాజు ఖచ్చితంగా ఖండించేటటువంటి కొద్దిగా అవకాశం ఉంటుంది. కానీ నా కొడుకే కదా అని ఒక ఆప్యాయత వల్ల ఏం జరుగుతుందంటే వాడు విచ్చలవిడిగా తయారైపోయి అధర్మంగా ప్రవర్తించి వంశనాశనానికి కారణమవుతాడనమాట. అంత దుర్మార్గుడు ధృతరాష్ట్రుడు. ఎంత దుర్మార్గుడు అంటే పాండవులు ఒకసారి పాండురాజు పాండవులందరినీ కూడా అరణ్యంలోనే కంటాడు. అంటే పాండురాజు వల్ల పాండవులు ఎవరు పుట్టరు, ఎందుకంటే పాండురాజుకి ఒక శాపం ఉంటుంది. తన వల్ల సంతానం, తన భార్యకి ఆయన దగ్గర అవుతే తను చనిపోతాడని చెప్పేసి. సో కుంతి మహారాణికి ఉన్నటువంటి వరం వల్ల దేవతలను ఆవిడ ప్రార్థించి దేవతల ద్వారా వాళ్ళ అంశలుగా పాండవుల్ని కంటుంది. అదేవిధంగా కుంతి తన చెల్లి అయినటువంటి మాద్రికి, అంటే పాండురాజు యొక్క రెండో భార్య అయినటువంటి మాద్రికి కూడా ఆ మంత్రోపదేశం చేసి మాద్రి ద్వారా కూడా మన అశ్విని దేవతల వల్ల నకుల సహదేవులు పుడతారు. కుంతికి మన యమధర్మరాజు యొక్క
అంశగా మన యుధిష్ఠిర మహారాజు, అలాగే యుధిష్ఠిర మహారాజు ఆయన్ని మనం ధర్మరాజు అంటాము. అలాగే వాయుదేవుడి యొక్క అంశగా భీముడు, అలాగే ఇంద్రుడి యొక్క అంశగా అర్జునుడు జన్మిస్తాడు. ఓకే. వీళ్ళంతా కూడా అరణ్యంలో ఉంటారు. ఎప్పుడైతే పాండురాజు చనిపోతాడో, ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళా ఆ హస్తినాపురానికి వస్తారు. వచ్చిన తర్వాత కొంతకాలం అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు ఇంకా పాండురాజు కూడా ఆ ఆ హస్తినాపురం యొక్క రాజవంశమే కాబట్టి ఇప్పుడు పాండవులకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాజభాగాన్ని వాళ్ళకి ఇవ్వాలి. కానీ దుర్యోధనుడికి అది నచ్చదు. ఇప్పుడు ఆ ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే ఒక ప్రణాళిక వేస్తాడు. ఏమని అంటే, నాయనలారా, మీరు అరణ్యంలో ఎంతో కష్టాలు పడ్డారు. మీ నాన్న ఇంకా కష్టాలు పడి మిమ్మల్ని కన్నాడు, పెంచాడు, పోషించాడు. మీ నాన్నకు మీరు సరైనటువంటి తర్పణాలు చేశారో లేదో నాకు చాలా బెంగగా ఉందయ్యా. మీ నాన్న ఏ లోకాల్లో ఉన్నాడో, మీ నాన్న చాలా సంతోషంగా ఉండాలయ్యా అని ముసలి కన్నీరు కార్చి, మీ అందరి గురించి నేను ఒక్క చక్కటి ఆ ప్రణాళిక వేసానయ్యా. మీరు గంగా నది తీరాన్ని దగ్గరికి వెళ్ళి చక్కగా మీ నాన్నగారికి కొన్ని రోజులు అక్కడే ఉండి, మీకు అక్కడ చక్కటి గృహాన్ని నిర్మింపజేసాము. అక్కడ ఉండి మీ నాన్నగారికి చక్కటి తర్పణలు అవన్నీ ఇచ్చేసుకోండి. మీ నాన్నగారికి ఉత్తమ లోకాలకి పంపియండి అని చెప్పేసి ఒక ప్రణాళిక వేసి పంపిస్తాడనమాట. వేసి పంపించిన తర్వాత అది దుష్ట ప్రణాళిక. ఏంటి అంటే, వారణావతం అనేటటువంటి ఒక ప్రాంతంలో పాండవులను పంపించి అక్కడ ఉన్నటువంటి లక్క గృహంలో పాండవులను పెట్టి వాళ్ళని కాల్చి చంపేయాలని చెప్పేసి ప్రణాళిక. ఆ ప్రణాళిక నుండి పాండవులు భగవంతుడి యొక్క కృప వల్ల, అలాగే మన విదురుడి యొక్క సమయస్ఫూర్తి వల్ల, వాళ్ళు విదురుడిచ్చినటువంటి సూచన, ఒక హింట్, ఇంగ్లీష్లో హింట్ అంటాం కదా, ఒక హింట్ వల్ల వారు ఆ ప్రమాదం నుండి బయటపడతారు. బయటపడి కొద్ది కాలం ఏకచక్రాపురంలో తిరిగి అజ్ఞాతంలో ఉండి ద్రౌపది దేవిని వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ హస్తినాపురానికి రావడం జరుగుతుంది. వాళ్ళు లక్క గృహంలో పాండవులు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ వాళ్ళు ఒక సొరంగాన్ని తవ్వించుకుంటారనమాట. ఎప్పుడైతే ఆ గృహానికి నిప్పు పెడతారు ఈ రోజు పలానా రోజు అనుకున్న సమయంలో, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఆటవిక స్త్రీ ఉంటుంది. ఆవిడకి ఒక 5 కుమారులు ఉంటారు. ఆవిడ్ని వీళ్ళు ఇంటికి భోజనానికి పిలుస్తారు. పిలిస్తే ఆ కుమారులతో ఆవిడ వస్తుంది, భోజనం చేస్తుంది, చేసి వాళ్ళు అక్కడే పడుకుంటారు. ఈ పాండవులకి తెలుస్తుంది ఈ రోజు మనల్ని వీళ్ళు ఏదో చంపే ప్రణాళిక వేస్తున్నారని చెప్పేసి. పాండవులు అక్కడ తప్పించుకుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఈ ఆటవిక స్త్రీ అలాగే తన కుమారులైనటువంటి 5 మంది ఆ మంటల్లో కాలిపోతారు. వీళ్ళు ఏమనుకుంటారంటే పాండవులు కుంతిదేవి చనిపోయిందని అనుకుంటారు ఆ మంటల్లో. ఈ విషయం ధృతరాష్ట్రుడికి తెలిసి మనసులో చాలా సంతోషపడతాడు. తర్వాత మళ్ళీ కొంతకాలానికి పాండవులు ద్రౌపది దేవితో తీసుకొని వచ్చిన తర్వాత ఆయన లోపల, అబ్బా వీళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారని చెప్పేసి ఉన్నా కూడా పైకి మాత్రం, నాయన మీరు ఎంత కష్టాలు పడ్డారయ్యా, నా వల్ల, మా పుత్రుల వల్ల మీకు ఏమైనా ఇబ్బంది జరుగుంటే మమ్మల్ని క్షమించండి. మీరు రారేమో అనుకొని మేము చాలా చాలా సంతోషపడ్డాం, క్షమించాలి, మీరు రారేమో అనుకొని చెప్పేసి మేము చాలా దుఃఖపడ్డాం. కానీ భగవంతుని యొక్క కృప చూసావా, భగవంతుడు ఎంత గొప్పవాడయ్యా, మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు, ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చారు, చాలా సంతోషం అని చెప్పేసి ఆయన ముసలిగా నెరిగా అరుస్తాడనమాట. అంత కపట బుద్ధి ధృతరాష్ట్రుడి. కానీ ఒక మంచి గుణం వల్ల ధృతరాష్ట్రుడు మహాత్ముడయ్యాడు. ఏ మంచి గుణం అంటే, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు పాండవులు పెట్టినటువంటి కూడు తింటూ బ్రతుకుతూ ఉంటాడనమాట. అప్పుడు విదురుడు వస్తాడు. విదురుడు వచ్చి ధృతరాష్ట్రుడిని తీవ్రంగా తిడతాడు. ఏమయ్యా, నీకు సిగ్గుందా? నీ శత్రువుల ఇంట్లో కూర్చొని తింటున్నావు నువ్వు, వాళ్ళు పెట్టేది అన్నం కాదా, పిండం పూజిస్తున్నావు ప్రతిరోజు నువ్వు అని విదురుడు మందలించగానే ధృతరాష్ట్రుడు మనిషిగా పుట్టిన తర్వాత ఏం చెయ్యాలో ఆ విషయం గురించినటువంటి బోధన విదురుడి ద్వారా వింటాడు. ధృతరాష్ట్రుడు తన జీవితంలో ఒక్క మంచి పని చేశాడండి. ఈ మంచి పని గనక మనం చేస్తే ఎంత దుర్మార్గుడైనా కూడా బాగుపడతాడు. అది ధృతరాష్ట్రుడు చేసినటువంటి మంచి పని ఏంటి అంటే, ఎంత దుర్మార్గమైనటువంటి మనస్సు ఉన్నప్పటికీ కూడా ఒక సత్పురుషునితోని సావాసం చేశాడు ధృతరాష్ట్రుడు. ప్రతినిత్యం కూడా విదురుతో మాట్లాడుతుండేవాడు. విదురుడిని అన్ని ధర్మాలు అడుగుతుండేవాడు, వింటూ ఉండేవాడు, కానీ పాటించకపోయేవాడు. కానీ ఆ సత్పురుష సావాసం ఏదైతే ఉందో
చివరికి ధృతరాష్ట్రునికి తను మనిషిగా పుట్టిన తర్వాత ఏ విషయం తెలుసుకోవాలో ఆ విషయం తెలుసుకోవడానికి ఉపయోగపడింది. ఎప్పుడైతే విదురుడు మందలించగానే ధృతరాష్ట్రుడు ఉన్న ఫలంగా రాజ్యాన్ని కట్టుబట్టలతోటి రాజ్యాన్ని వదిలిపెట్టేసేసి అరణ్యాలకు వెళ్ళిపోయి గొప్ప యోగ సాధన చేసి శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. జీవితం మొత్తం ఏ రాజ్యం గురించి నానా కపట ప్రణాళికలు వేశాడో ఆ రాజ్యాన్ని ఒక్క రోజు విదురుడి యొక్క సాంగత్యంలో విదురుడు చెప్పినటువంటి మాటలు విని తన లోపల మార్పు వచ్చేస్తుంది. మనం నేను అందరూ పుణ్యాత్ములేనండి, కానీ ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చిన్న తప్పు చేసే ఉంటాం మనం. అయినా కూడా అది ఏం చేసాం మనకు తెలియదు. కానీ దాని నుండి బయటపడాలి అంటే సత్పురుష సావాసం తప్పనిసరి, కంపల్సరీ. సత్పురుషునితో సాంగత్యంలో ఉంటే శ్రీపాద శంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే, ఆది శంకరాచార్యుల వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. ఎంతకాలం అయితే మనం సత్సంగంలో ఉంటాం, సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగంలో ఉంటే వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడరు, అన్నీ మంచి మాటలే మాట్లాడతారు. అది నిస్సంగం అయిపోతుంది. అంటే ఎలాంటి మనల్ని బంధనాల్లో బంధించే విధంగా కాకుండా బంధ విముక్తుల్ని చేసే విధంగా మారిపోతుంది ఆ సాంగత్వం. అది మనకి దృఢమైనటువంటి చిత్తాన్ని, నిశ్చలమైనటువంటి బుద్ధిని ప్రసాదిస్తుంది. సత్పురుషులతోటి సావాసం ఆ నిశ్చలమైనటువంటి బుద్ధికి ఎప్పుడైతే మనుషుడు చేరుకుంటాడో అది మనుషుడి యొక్క ముక్తి, జీవన్ ముక్తి. మనుషుడు అనుభవిస్తున్నటువంటి త్రివిధ తాపాల నుండి ముక్తి లభిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనుష్యుడికి ఏ సావాసం ఉపయోగపడుతుంది? సాంగత్యంలో ఉండాలి. ధృతరాష్ట్రుడు ఎంత దుర్మార్గుడండి, అయినా కూడా తరించాడు యోగ సాధన ద్వారా. ఎలాగా? విదురుడి వల్ల. విదురుడి వల్ల. ఇంకా దుర్యోధనుడి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క విషయం చెప్తాను దుర్యోధనుడి గురించి. ఇది ఆధునిక యువత తెలుసుకోవలసినటువంటి విషయం. ఏంటి అంటే, దుర్యోధనుడు జీవితంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. తనకు కావలసినటువంటి భోగభాగ్యాలను ఏదో ఒక విధంగా సమకూర్చుకొని ఆయన సక్సెస్ఫుల్ అయ్యాడు. చివరికి ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు అంటే మన కృష్ణుడు చెప్తాడు, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాభూరిత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఏ మనుష్యుడైతే ప్రతి నిత్యం కూడా భోగము, ఐశ్వర్యము అనేటటువంటి లాలసతో ఉంటాడో వాడికి సరైనటువంటి బుద్ధి ప్రచోదనం అవ్వదు. మనుష్య జీవితం యొక్క ప్రయోజనం ఏంటో ఎరుగపడదు అని చెప్తాడనమాట. ఎప్పుడైతే మనుష్యుడమై పుట్టిన తర్వాత మన జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటామో మనం ఎందుకు పనికిరాం. దుర్యోధనుడు చూడండి, చాలా పెద్ద రాజ్యానికి చక్రవర్తి. పాండవులు కేవలం 5 ఊర్లని మాత్రమే అడిగారు. నాయన, మేము క్షత్రియులమయ్యా, మేము వేరే పని చేసుకోలేము, మీరు మమ్మల్ని ఎంత దారుణంగా కుతంత్రంతో మోసం చేసి రాజ్యాన్ని గెలుచుకుంటారు దుర్యోధనుడు. ఆ రాజ్యంలో పాండవులు ఏం అడిగారు ఎక్కువ, నువ్వే ఉంచుకొని ఆయన 5 గ్రామాలు మాకు తలా ఒక గ్రామం ఇయ్యయ్యా అంటాడనమాట. ఆ 5 గ్రామాలు గనక ఇచ్చి ఉంటే జీవితం మొత్తం పాండవులు దుర్యోధనుడికి శ్రేయోభిలాషులుగా ఉండేవారు. కానీ తీవ్రమైనటువంటి ఐశ్వర్య లాలస వల్ల, భోగ లాలస వల్ల, నేనెందుకు ఇవ్వాలి, లోభం, నేనెందుకు ఇవ్వాలి అనేటటువంటి లోభం వల్ల తన శ్రేయోభిలాషులని చేసుకోవలసినటువంటి వ్యక్తులతోని శత్రుత్వం పెట్టుకున్నాడు, నాశనం అయిపోయాడు. మహాభారతము 2 వ్యక్తుల గురించి ఉంటుందండి.
మీరు చూస్తే ఒకటి దుర్యోధనుడు, ఒకటి అర్జునుడు. జీవితంలో చాలా సక్సెస్ పొంది ఫెయిల్ అయినటువంటి వాడు దుర్యోధనుడు. జీవితంలో చాలా ఆటుపాట్లు, చాలా సార్లు ఫెయిల్ అయ్యి సక్సెస్ పొందినటువంటి వాడు అర్జునుడు. ఇది నేటి యువత తెలుసుకోవాల్సినటువంటి విషయం. అర్జునుడు ఎందుకు సక్సెస్ అయ్యాడంటే, దుర్యోధనుడు లాగా పుట్టినప్పటి నుండి భోగంలో పెరిగితే అర్జునుడు కూడా ఏం సక్సెస్ అయ్యేవాడు కాదు. అర్జునుడు ఏ విధంగా ఉంటే జీవితంలో తను ఇతరులకి ఆదర్శప్రాయంగా నిలవగలడో ఆ విధంగా భగవంతుడు అర్జునుడి యొక్క జీవితాన్ని మార్చాడు. ఎందుకు అంటే అర్జునుడికి ఉన్నటువంటి బుద్ధి వల్ల. అర్జునుడు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అన్నమాట. సో కానీ దుర్యోధనుడు తన జీవితంలో చాలా సక్సెస్ పొందినా కూడా ఫెయిల్ అయిపోయాడు చివరికి. సో మనము దుర్యోధనుడి జీవితాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, అహంకారపూరితమైనటువంటి జీవితం మనకి ఫెయిల్యూర్ ఇస్తుంది. మనం సక్సెస్ అయినా కూడా చాలా మంది మనం చూస్తుంటాం జీవితంలో ఎంతో సక్సెస్ పొందుతారు, వెంటనే కొద్ది రోజులైన తర్వాత ఫెయిల్ అయిపోతారు అనమాట. ఎందుకంటే సక్సెస్ పొందినటువంటి ఆ ఆనందాన్ని అనుభవించే క్రమంలో ఏమరపాటు మర్చిపోతారనమాట, అప్రమత్తత మర్చిపోతారు, జీవితం ఇప్పుడు ఒకేలాగా ఉండదు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ఫెయిల్ అయిపోతారు అనమాట. సో దుర్యోధనుడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు, మరి అర్జునుడు ఎందుకు సక్సెస్ అయ్యాడు అనేటటువంటి విషయాన్ని మనము రేపటి నుండి తెలుసుకుందాము. రేపటి అధ్యాయం నుండి మనము అర్జునుడి యొక్క సక్సెస్ వెనకాల ఉన్నది ఎవరు, అర్జునుడు అంత సక్సెస్ పొందడానికి ఎవరి ప్రోత్సాహం దొరికింది, అర్జునుడు పాటించినటువంటి ప్రణాళిక ఏంటి తెలుసుకుందాం. సో రేపటి అధ్యాయంలో మనము ఏం తెలుసుకుందాం, అర్జునుడి యొక్క సక్సెస్ ఎలా సక్సెస్ఫుల్ అయ్యాడు, అర్జునుడు జీవితంలో ఎలా విజయాన్ని అధిరోహించాడు తెలుసుకుందాం. అలాగే ఇంకొక సూక్ష్మమైనటువంటి విషయం, ఇప్పుడు అర్జునుడు బంధుప్రీతి వల్ల భయాందోళనకి లోనైపోయి భయపడిపోయి యుద్ధాన్ని వదిలిపెట్టాడు. మన జీవితంలో కూడా మనకున్నటువంటి బంధువుల వల్ల, మిత్రుల వల్ల, వాళ్ళతో మనకున్నటువంటి అనుబంధం వల్ల మనము కొన్నిసార్లు మొహమాటానికి పోయి మనము ఇయ్యకూడనటువంటి మాటలు, మనకి అపాయం జరిగేటటువంటి మాటలు కూడా ఇచ్చి మనం ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. అలాంటి పరిస్థితుల్లో మనం పడిపోకుండా ఉండాలి అంటే ఏ విధమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటే మనము అప్రమత్తంగా ఉండగలము అనేటటువంటి విషయాలు కూడా మనం ముందు తెలుసుకుందాం అనమాట. సో అది మనం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయం గురించి. ఇది ఎందుకు విషాద యోగం అని చెప్పారు అంటే, ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి విషాదానికి లోనైపోయాడు అర్జునుడు. ఓకే, లోనైపోయినటువంటి వ్యక్తి తను ఏడుస్తూ కూర్చొని ఆత్మహత్య చేసుకోవడమో ఇంకేదో చేసుకోవడమో చేయలేదు ఆయన. యోగము అంటే అర్థం ఏంటి అంటే, ఏ విషయం అయితే యోగ అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ఏ విషయం అయితే ఉందో, హరే కృష్ణ, దయచేసి మ్యూట్ లో ఉండండి అందరూ. ఓకే, మన జీవితంలో జరిగేటటువంటి ఏ విషయాన్నైనా కూడా మనం దానికి భగవంతునికి అనుసంధానం చేస్తే అది యోగం అవుతుంది, లేకపోతే అది భోగం అవుతుంది, తర్వాత రోగం అవుతుంది. ఆ రోగం మనని వియోగానికి తీసుకెళ్తుంది. అయితే ఈ ప్రతి భగవద్గీత అధ్యాయానికి ఒక గొప్ప ఫలశ్రుతి ఉందండి. ఓకే, ఆ ఫలశ్రుతి చెప్పుకొని ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే మనము తీసుకుందాం. కొన్ని ప్రశ్నలు. పద్మపురాణంలో పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది అనమాట. పద్మపురాణంలో ఈ సంభాషణ వస్తుంది, శివ పార్వతుల యొక్క సంభాషణ. పార్వతి ఏమనంటుందంటే, ఓ మహాదేవ, శివపార్వతులు జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం వాగర్త వివ సంపృత్తో వాగర్త ప్రతిపత్తయే. వాళ్ళిద్దరికి ఒక పదానికి అర్థానికి తేడా ఏ విధంగా అయితే లేదో, శివపార్వతులకు కూడా
వాళ్ళిద్దరికీ తేడా లేదనమాట, అర్ధనారీశ్వరుడు వాళ్ళు. అలాంటి పార్వతీదేవి శివుడితో ఒక మాట అడుగుతుందన్నమాట. ఏమని అంటే, పార్వతీదేవికి తెలియదు కాదు, ఓకే, ఆ, శివుడితో తెలుసుకోవాలని కాదు, మనందరికీ తెలియజెప్పాలని. వాళ్ళ ఈ ఈ భౌతిక జగత్తుకి వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి పిల్లలకి సరైనటువంటి జ్ఞానాన్ని అందించాలి కాబట్టి పార్వతీదేవి ఆవిడ చొరవ తీసుకొని శివుణ్ణి అడుగుతుందన్నమాట. అయ్యా మహాదేవా, నాకు ఎన్నో విషయాలు చెప్పారు మీరు, కానీ సారవంతమైనటువంటి భగవద్గీత గురించి మీరు చెప్పలేదు. భగవద్గీత గురించినటువంటి విశేషాలు నాకు చెప్పండి అని చెప్పి పార్వతీదేవి అడుగుతుంది. అడగానే శివుడు, ఖచ్చితంగా చెప్తాను దేవి నీకు ఈ భగవద్గీత గురించి. ఈ భగవద్గీత చాలా మహత్తరమైనటువంటిది. ఈ భగవద్గీత గురించినటువంటి విశేషాలు తెలుసుకోవడం ఇంకా గొప్ప విషయం అని చెప్పి ఆయన ఏం చెప్తారంటే, దేవి వైకుంఠంలో ఒకసారి మురా అనే రాక్షసుని సంహరించిన తర్వాత వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఆయన ఆదిశేషు పైన పడుకొని ఉన్నారమ్మా. అప్పుడు లక్ష్మీదేవి, స్వామి మీరెందుకు ఇలాగా ఆ ప- ఈ- అంటే పడుకొని ఉన్నారు, మీరు ఏ కర్తవ్యం చేయకుండా ఎందుకు పడుకొని ఉన్నారంటే, అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటారు ఏమని అంటే, దేవి నేను పడుకోలేదు, నేను యోగ నిద్రలో ఉన్నాను. నా మాయ ద్వారా, నా యొక్క అంతరంగిక శక్తి ద్వారా నేను సృష్టించినటువంటి ఈ లోకంలో ఏం జరుగుతుందో, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో నేను గ్రహిస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే ఆ గ్రహిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని వాళ్ళు జీవిస్తున్నారో ఈ విషయాన్ని కూడా నేను గ్రహిస్తూ ఉన్నాను. నేను చెప్పినటువంటి భగవద్గీత జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఈ జనులు పాటిస్తూ ఏ విధంగా జీవిస్తున్నారో నేను చూస్తూ ఉన్నానని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెప్తాడనమాట. చెప్పి ఆయన ఏం చెప్తారంటే, ఈ భగవద్గీతలో 18 అధ్యాయాల్లో మొదటి 5 అధ్యాయాలు నా 5 శిరస్సులు, తర్వాతి 10 అధ్యాయాలు నా యొక్క భుజస్కంధములు, తర్వాత 2 అధ్యాయంలో నా యొక్క నాభి ప్రాంతము, చిట్ట చివరి 2 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో నా యొక్క పాదములు అని చెప్పేసి చెప్పి, ఈ భగవద్గీతలోనే ఉన్నటువంటి ఏ కొద్దిపాటి జ్ఞానాన్ని ఎవరు నేర్చుకున్నా కూడా సుశర్మలాగా చాలా తరించిపోతారని చెప్పేసి చెప్తాడు అన్నమాట. చెప్పగానే పార్వతీదేవి వెంటనే అడుగుతుంది, ఎవరు ఈ సుశర్మ, ఎలా తరించాడు నాకు చెప్పండి అంటుంది. అనగానే శ్రీ మహావిష్ణువు ఏమంటారంటే, ఈ సుశర్మ ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు, కానీ బ్రాహ్మణ్యాన్ని పాటించలేదు. అతను బ్రాహ్మణ్యాన్ని వదిలిపెట్టేసేసి ఆయన విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి ఏదో అరణ్యంలో దొరికేటటువంటి ఆకులు, అలమలు, పళ్ళు ఇవన్నీ తెచ్చేసుకొని వాటిని విక్రయించి ఆ వచ్చిన డబ్బుతో మద్యాన్ని సేవిస్తూ వేశ్య సాంగత్యంతో చాలా దారుణమైనటువంటి జీవితాన్ని గడిపేవాడు. అలాంటి సుశర్మ ఒక రోజు అరణ్యానికి వెళ్ళి ఆకులు, అలమలు తెచ్చుకుంటున్న క్రమంలో ఒక పాము కాటు వల్ల మరణించాడు దేవి. మరణించిన తర్వాత వాడు నరకానికి వెళ్ళి నానా నరక బాధలను నరక శిక్షలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ భూలోకంలో ఒక ఎద్దులాగా జన్మించాడు. జన్మించినప్పుడు ఆ ఎద్దుని ఒక వికలాంగుడు కొనుక్కోగానే ఆ ఎద్దు మీద తీవ్రమైనటువంటి బరువులు వేసేసి ఆ వికలాంగుడు ఒక పర్వతం మీదకి తీసుకెళ్తుంటాడు ఎద్దుని. ఆ ఎద్దు బరువు మోయలేక ఆ పర్వతం మీద నుండి జారి కింద పడిపోతుంది. పడిపోగానే అది తన ప్రాణం చివరి ప్రాణంతో ఉంటుంది. అది చాలా మంది జనాలు ఆ ఎద్దు చుట్టూ చేరి అయ్యో పాపం పడిపోయింది అని సానుభూతి ప్రకటిస్తూ ఉంటే ఆ జనాల్లో ఒక వేశ్య స్త్రీ ఉంటుంది. ఆ వేశ్య స్త్రీ ఈ ఎద్దు మీద జాలి, దయా, కరుణతోటి ఆవిడ ఏమని సంకల్పం చేసుకుంటుందంటే, ఓ భగవంతుడా, ఈ ఎద్దు నేను నా జీవితంలో ఏదైనా కనుక పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యంలో కొంత భాగం దీనికి ధారపోస్తున్నా, నేను ఈ ఎద్దు ఉత్తమ గతులు పొందుగాక అని చెప్పేసి ఆవిడ సంకల్పం చేసుకుంటుంది, ఒక వేశ్య స్త్రీ. చేసుకోగానే ఆ ఎద్దు నరకలోకానికి యమధర్మరాజు ముంద ఆ ఎద్దులో ఉన్నటువంటి ఆత్మ నరకలోకంలో యమధర్మరాజు ముందు పడగానే యమధర్మరాజు ఏమంటాడంటే, నీ యొక్క సమస్త పాపాలు కూడా, నువ్వు చేసుకున్నటువంటి సమస్త పాపాలు కూడా నశించిపోయాయి, నువ్వు ఇప్పుడు ఉత్తమ జన్మకు వెళ్ళి అని చెప్పి ఒక సద్బ్రాహ్మణుని కుటుంబంలో ఈ సుశర్మగా ఉండి ఎద్దుగా మారి తర్వాత మళ్ళీ ఎద్దుగా ప్రాణాన్ని వదిలిపెట్టి ఒక సద్బ్రాహ్మణుడి కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆ సద్బ్రాహ్మణుల్లో పుట్టినప్పుడు ఈ సుశర్మకి తన క్రితం జన్మల యొక్క జ్ఞాపకాలు కూడా ఉన్నాయి, మర్చిపోలేదు ఆయనకు అప్పుడు గుర్తుకొచ్చింది ఏమని అంటే, స్ఫురణకు వచ్చింది ఏమని అంటే,
నేను ఈ ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడానికి కారణము ఒక వేశ్య యొక్క పుణ్యఫలము నాకు దక్కడం వల్ల. కాబట్టి ఆ వేశ్యకి, ఒక వేశ్య స్త్రీ, శరీరాన్ని అమ్ముకునేటటువంటి స్త్రీకి ఎలాగ పుణ్యవతి అయింది తెలుసుకుందామని ఈ సుశర్మ ఆయన ఆ వేశ్య స్త్రీని వెతుక్కుంటూ వెళ్తాడనమాట. ఆ వేశ్య స్త్రీ దగ్గరికి వెళ్ళగానే ఆవిడ వృద్ధాప్యంలో ఉంటుంది. వృద్ధాప్యంలో ఉండగానే ఇతన్ని గుర్తుపట్టదు ఆవిడ. ఈయన చెప్తాడనమాట, తనని తాను పరిచయం చేసుకున్న, తల్లి నేను ఎవరో నీకు తెలియదు కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు. పూర్వ జన్మలో నేను ఎద్దుగా ఉన్నప్పుడు నీ యొక్క పుణ్యాన్ని నాకు ధారపోసి నాకు ఈ జీవితాన్ని ప్రసాదించావు నువ్వు. నీకు ఈ పుణ్యం ఎలా వచ్చింది నాకు చెప్పు అని చెప్పేసి ఆవిడని అడుగుతాడు. ఆవిడని అడగానే ఆవిడ ఆశ్చర్యపోయి, నాయనా నాకు తెలిసి నేను గొప్ప పుణ్యాలు ఏం చేయలేదు, కానీ నా దగ్గర ఒక రామచిలుక ఉందయ్యా. అది చాలా దీర్ఘాయువు కలిగినటువంటి చిలుక. అది ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదు కానీ అది ప్రతినిత్యం కూడా ఏవో మాట్లాడుతూ ఉంటుంది. అది మాట్లాడినటువంటి మాటలు నాకు గుర్తు చేసుకుంటూ నేను ప్రతినిత్యం కూడా దాంతో పాటు ఆ మాటలు కలుపుతుంటానయ్యా అని చెప్తుంది. చెప్పగానే ఈ వేశ్య స్త్రీ అలాగే ఆ సుశర్మ ఇద్దరు కూడా ఆ రామచిలుకదని అడుగుతారనమాట. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు ప్రతినిత్యం అంటే ఆ రామచిలుక చెప్తుంది, నేను పూర్వజన్మలో ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి ఒక బ్రాహ్మణుడిని. అప్పుడు నేను చాలా చాలా కపట బుద్ధితోటి బ్రాహ్మణ్యాన్ని పాటిస్తూనే చాలా లోబిగా బ్రతికాను. బ్రతకడం వల్ల బ్రాహ్మణుడు చాలా ఉదాసీనంగా ఉండాలి, వైరాగ్యంతో ఉండాలి, కానీ చాలా లోబిగా కృపణుడిగా బ్రతకడం వల్ల బ్రతికి నేను శరీరం వదిలిపెట్టిన తర్వాత నేను చక్కగా మంత్రాలు ఉండేవాడిని, కానీ పురోహితం చేస్తూనే నేను డబ్బులు సంపాదించి చాలా మంది దగ్గర విపరీతంగా డబ్బులు లాక్కునేవాడిని. అలా నా జీవితం గడిచేది. నాకేం జరిగింది అంటే శరీరం వదిలిపెట్టిన తర్వాత నేను మళ్ళీ రామచిలుకగా పుట్టడం జరిగింది. నేను అరణ్యంలో ఒక రోజు రామచిలుకగా పుట్టి అరణ్యంలో వేసవి కాలంలో చాలా చాలా ఎగురు అలసి సొలిసిపోయి ఒక రోజు ఎండలో పడిపోతే నన్ను కొందరు సాధు పురుషులు రక్షించి తమతో పాటు తీసుకెళ్లి తమ ఆశ్రమంలో పెంచుకున్నారు. ఆ సాధు పురుషులు ప్రతినిత్యం కూడా శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయం అయినటువంటి అర్జున విషాద యోగాన్ని పారాయణ చేస్తుండేవారు ఆ సాధు పురుషుల యొక్క కుమారులు. అది వింటూ నాకు కూడా వచ్చేసింది. ఆ సాధు పురుషుని దగ్గర నుండి ఓ వేటగాడు నన్ను దొంగలించి తెచ్చి ఈ వేశ్య స్త్రీకి ఇచ్చాడు. ఈ వేశ్య స్త్రీ అప్పటి నుండి తన దగ్గర పెట్టుకుంది. నేను ప్రతినిత్యం కూడా ఆ అధ్యాయాల్ని పారాయణం చేస్తుంటాను. నేను పారాయణ చేసేటటువంటి ఆ మొదటి అధ్యాయం యొక్క శ్లోకంలో ఈ వేశ్య స్త్రీ గుర్తుండే వల్ల తిను తరించింది అని తెలుసుకోగానే ఈ సుశర్మ, ఆ వేశ్య స్త్రీ, ఆ రామచిలుక ముగ్గురు కూడా ప్రతినిత్యం ఈ శ్రీమద్ భగవద్గీతలోని అర్జున విషాద యోగమైనటువంటి మొదటి అధ్యాయాన్ని పారాయణ చేస్తూ వారు ఉత్తమ గతులు పొందుతారనమాట, వైకుంఠవాసం పొందుతారనమాట. అది శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయంకి ఉన్నటువంటి ఫలశ్రుతి. ఎవరైతే ఈ అధ్యాయాన్ని విన్నారో, ఈ అధ్యాయం గురించి ఎంతో కొంత తెలుసుకున్నారో వారికి కూడా అంత ఉత్తమ గతి లభించేటటువంటి అవకాశం ఉందన్నమాట. రేపు మనము ద్వితీయ అధ్యాయం గురించి తెలుసుకుందాము. సాంఖ్యయోగం చాలా గొప్ప అధ్యాయం అండి. ఒక విధంగా చెప్పాలంటే సాంఖ్యయోగాన్ని ఏమన్నారంటే భగవద్గీతలోని గొప్ప విషయాలన్నీ ఒక దగ్గర, భగవద్గీతనే సమస్త శాస్త్రాల యొక్క సారము. అలాంటి భగవద్గీతలో ఉన్నటువంటి సారము మళ్ళీ ఇంకొక అధ్యాయంలో పెట్టడం జరిగింది. ఆ అధ్యాయం పేరే సాంఖ్యయోగం ద్వితీయోధ్యాయము. కాబట్టి తప్పకుండా రేపు సాయంకాలం 8 గంటలకి మీరు ఖచ్చితంగా మీరు, మీ బంధుమిత్రులు, మీ శ్రేయోభిలాషులు అందరితో పాటు వినడానికి మళ్ళీ మనం 8 గంటలకి సమావేశమవుదాము. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చక్కగా మీరు క్లాస్లో జాయిన్ అయ్యి విన్నందుకు. సో ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ముఖ్యమైనటువంటి విషయం, మేము ప్రతిరోజు కూడా క్లాసెస్ ఎవరైనా అటెండ్ అవుతున్నారో ఈ అటెండెన్స్ మేమంతా సేకరించి ఏం చేస్తామంటే ఎవరైతే రెగ్యులర్గా అటెండ్ అయ్యారో వారికి ఏప్రిల్ 5వ తారీఖున ప్రశంసా పత్రం అందించడం జరుగుతుంది. ఒకవేళ కనుక డేట్లో ఏమైనా చేంజ్ ఉంటే అది ముందే చెప్పబడుతుంది. ఇది సర్టిఫికేట్ ఓరియంటెడ్ కోర్స్ అండి. భగవద్గీత విన్నందుకు మీకు ఒక ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుంది. సో అది అలాగే మొన్న అంతకు మొన్న కొందరు క్విజ్లో చాలా చక్కగా పాల్గొన్నారు. వాళ్ళ పేర్లు కూడా నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా చక్కటి బహుమానాలు ఇవ్వడం జరుగుతాయండి ఏప్రిల్ 5వ తారీఖున. కాబట్టి క్రమం తప్పకుండా
ఖచ్చితంగా క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఎవరెవరికైతే ప్రశ్నలు ఉన్నాయో వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. నేను ఒక్కొక్కరిగా అవకాశం ఇస్తాను. ఓకే. సో ఎవరు మొట్టమొదటిగా హ్యాండ్ రేస్ చేసినటువంటి వారు ప్రవీణ్ ప్రభు. ప్రవీణ్ ప్రభు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. తర్వాత డివిఎస్ఎల్ దేవి మాతాజీ. మన ఇస్కాన్లో మేము ఒకరినొకరిని స్త్రీలనైతే మాతాజీ అని, పురుషులనైతే ప్రభుజీ అని సంబోధించుకుంటూ ఉంటామండి. ఓకే. సో మీరు పురుషులందరినీ కూడా నన్ను మీరు ప్రభుజీ, ప్రభు అని పిలవచ్చు. నేను మిమ్మల్ని మాతాజీ, ప్రభుజీ అని సంబోధిస్తుంటాను. సో నా గురించి నేను పరిచయం చేసుకోలేదు మీకు. నా పేరు గంగాపాలక్ గోవిందదాస్. నేను ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థతో గత 14-15 సంవత్సరాలుగా అటాచ్ అయి ఉన్నాను. నేను వృత్తిరీత్యా ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, ఒక అమెరికన్ బ్యాంక్లో జాబ్ చేస్తాను నేను. అది నా గురించినటువంటి చిన్న పరిచయం అండి. సో నా ఖాళీ సమయాల్లో భగవంతుడి యొక్క కృప, మా గురువుల యొక్క కృప వల్ల ఈ ఆధ్యాత్మిక క్లాసెస్ చెప్తూ ఉంటానండి భగవద్గీత మీద. అది నా గురించినటువంటి పరిచయము. మీకు ప్రశ్న ఉంటే అడగవచ్చు. యశ్వంత్ హ్యాండ్ రైస్ చేసి పెట్టారు. ఏమైనా ప్రశ్న ఉందా మీకు? సార్ నమస్తే అండి. ఎస్. పేరు యాక్చువల్ గా మౌనిక అండి. నేను మా హస్బెండ్ ల్యాప్టాప్ తో నేను జాయిన్ అయ్యాను. నో ప్రాబ్లం. చెప్పండి మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? సార్ మీరు సర్టిఫికేషన్ అని చెప్పారు కదండి, అది డైరెక్ట్ గా రాని వాళ్ళకు కూడా, అంటే అబిడ్స్ కి వచ్చి తీసుకోలేక ఉన్న వాళ్ళకి కూడా మీరు ఆన్లైన్ సర్టిఫికేట్స్ ఇస్తారా సార్? అంటే ఒకవేళ మేము దేవాలయానికి వచ్చి తీసుకోమని ప్రోత్సహిస్తాము. రాలేకపోతే మీ పేరు మీద ఉన్నటువంటి సర్టిఫికేట్ ఫోటో తీసి వాట్సాప్ చేస్తాం. ఓకే ఓకే. అంటే హైదరాబాద్ వాసులు కాలేదు, మీరు వేరే ఊర్లో ఉన్నారు, రాలేరు అంటే, హైదరాబాద్ లో ఉంటే మాత్రం వచ్చి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు సార్, అంటే నేను నైజీరియాలో ఉన్నాను. నేను వాట్సాప్ జాయిన్ అయ్యి అట్లా నేను ఇది ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాను నేను. ఓకే. ఎస్ సార్. సో నో ప్రాబ్లం, మీకు అది వాట్సాప్ లో పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే నా పేరు మౌనిక సార్. రేపటి నుంచి మౌనిక అన్న పేరుతోనే నేను జాయిన్ ట్రై చేస్తాను. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. అలాగే ఇస్కాన్ కి అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు. అది ఒక్కటి నేను చెప్తా అనుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎం దివ్య శోభ మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? దివ్య శోభ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హ్యాండ్ రైస్ చేసి పెట్టారు. రాపల్లి రాజు ప్రభు. లేదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండత్. రమ్మారెడ్డి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? అవును ప్రభుజీ, చెప్పండి. జనరల్ గా మనకి ఇది రియలిస్టిక్ స్టోరీగా చెప్తున్నారు కదా ప్రభుజీ. మహాభారతం ఒక 2000 years బ్యాక్ అట్లా జరిగినట్టుగా మనకి 5000 years బ్యాక్. 5000 ప్రభుజీ. అంటే అప్పుడు దీన్ని అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ధృతరాష్ట్ర మహారాజు లైవ్ క్యాస్ట్ లో విన్నారన్నారు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయినారు. అంటే ఇది మొత్తం ఎట్లా రికార్డింగ్ చేశారండి ప్రభుజీ? ఓకే, వెరీ గుడ్, మంచి ప్రశ్న. అంటే మనకి ఎట్లా ఇదంతా అంటే ప్రతిదీ చిన్నది కూడా మనము ఇట్లా చెప్తున్నారు కదా, ఇది అంతా కూడా ఎట్లా మనకి రికార్డ్ అయింది కరెక్ట్ గా అనేది నా ప్రశ్న ప్రభుజీ. ఓకే, తప్పకుండా బ్రో. ఇది 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయము. మనకి అక్కడ ఏం జరిగిందో ప్రతి సన్నివేశం మనకి ఎలా తెలిసింది, ఎలా రికార్డ్ చేయడం జరిగింది అనేటటువంటి డౌట్ కదా ప్రభు? రమణారెడ్డి ప్రభు, డాక్టర్ బి రమణారెడ్డి ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, మంచి ప్రశ్న.
ఎస్, మనకి ఆ ఇతిహాసం, ఈ మహాభారత ఇతిహాసం ఏదైతే ఉందో ఇది వ్యాస భగవానుడు గ్రంథస్థం చేయడం జరిగిందనమాట. వ్యాస భగవానుడు ఆయన సాక్షాత్ భగవంతుని యొక్క అంశ ఆయన. ఆయన ప్రత్యక్షంగా ఒక విధంగా చెప్పాలి అంటే ఈ కురువంశం యొక్క మూలకర్త వ్యాస భగవానుడే. ఈ పాండవులు కౌరవులు ఇప్పుడు ఆ మన పాండురాజు అలాగే ధృతరాష్ట్రుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వ్యాస భగవానుడి యొక్క కుమారులు. సో అది ఎలా జరిగిందని మనం మున్ముందు చెప్పుకుందాం. ఓకే, ఆయన యొక్క కుమారులే. ఓకే, ఆయన ఉన్నప్పుడు ఈ యొక్క మహాభారత సంగ్రామం జరిగింది కాబట్టి ఆయన ప్రత్యక్షంగా ఉన్నారు. ప్రతి మహాభారతం కనుక మీరు చదివితే పాండవులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి ఆయన వస్తుంటారు, వచ్చి వాళ్ళకి చేయుతోని వాళ్ళకు ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఆయన ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఆయనకి ప్రతి సన్నివేశంలో ఎక్కడ ఏం జరిగింది అనేటటువంటి విషయం ఆయనకి గుర్తుంది. అలాగే ఆయనకి భగవంతుని యొక్క కృప ఉంది కాబట్టి తర్వాత ఇది ఒక గొప్ప ఇతిహాసం. ఈ ఇతిహాసం నుండి మహాభారతాన్ని ఏమంటారంటే పంచమ వేదంగా చెప్తారనమాట. ఇప్పుడు వేదం అంటే తెలుసుకోవాల్సినటువంటి విషయం. వేదంలో మీకు తెలుసు ఎన్నో విషయాల మానవులకి ఉపయోగపడేటటువంటి మన జీవన మనుగడ చాలా సుఖంగా కొనసాగాలంటే వేదంలో ఎన్నో విషయాలు ఇచ్చారు. ఆ విషయాల్ని మనము పాటిస్తూ ఉంటే మన జీవన మనుగడ అనేటువంటిది చాలా సుఖంగా జరుగుతుంది అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. అలాగే మానవ జీవితం సుఖంగా మనుగడ జరగాలి అంటే మానవుడు అనుభవిస్తున్నటువంటి వనరులతో పాటు ధర్మం కూడా దానికి తోడై ఉండాలి. అప్పుడే సుఖంగా ఉండగలడు మానవుడు. లేకపోతే కేవలం అనుభవిస్తూ పోతూ పోతూ ఉంటే అది అది భోగం కాస్త రోగం అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం అనుభవించేటటువంటి భోగం యోగం అవ్వాలి అంటే మనకి ధర్మం అనేటువంటిది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఆ ధర్మం ఎలా తెలియాలి? ఎవరైనా ఆ ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రలు మనం గనక పరిశీలన చేస్తే మనకి తెలిసే అవకాశం ఉంటుంది. సో అందు గురించి అని వ్యాస భగవానుడు మనందరి గురించి మహాభారతంలో జరిగిందే సమాజంలో జరుగుతుంది. మీరు చూసుకోండి, ఇప్పుడు మనకు ఆధునిక టెక్నాలజీ ఎంతో ఉంది. మనం ఎన్నో కనుక్కున్నాం. ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ అనేటువంటిది ఒక 50-60 సంవత్సరాల క్రితం కనుగొనబడింది. అదొక అద్భుత మానవ ఆవిష్కరణ అని చెప్పేసి చెప్పారు. కానీ మహాభారతంలో వ్యాస భగవానుడు 100 మంది కౌరవులని టెస్ట్ మట్టి కుండల్లో పెట్టి ఆయన సృష్టించాడు. ఆయన ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేటువంటి టెక్నాలజీ మహాభారత కాలం నాటిదే ఉంది. కాకపోతే మనకి ఎందుకు దీని మీద ఎక్కువ ఇది ఇతిహాసం, ఇది జరిగింది అనేటటువంటి నమ్మకం మనకి ఎందుకు కలగలేదు అంటే కొందరు పాశ్చాత్యులు మన యొక్క చరిత్రలని మైథాలజీ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. మైథాలజీ అని మనని నమ్మించే ప్రయత్నం చేశారనమాట. మైథాలజీ అంటే ఇది జరిగి ఉండవచ్చు, జరిగి ఉండకపోవచ్చు, కేవలం ఒక అభూత కల్పన అని భావించే విధంగా మనని మన మెదడుల మీద రుద్దేశారనమాట. దానివల్ల ఏమైపోయిందంటే మన ఇతిహాసాలు లాజిక్ మిస్ అవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ మీరు మహాభారత పుస్తకం కనుక చదివితే చాలా గొప్ప విషయాలు తెలుస్తాయి. సో దీన్ని వ్యాస భగవానుడు గ్రంథస్థం చేశారు మనందరి యొక్క శ్రేయస్సు గురించి. సో ఆ విధంగా ఇది చాలా చాలా ప్రామాణికమైనటువంటి గ్రంథం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వ్యాస భగవానుడే కదండి సంజయ్కి దివ్య దృష్టిని చూస్తూ చెప్పగలిగారు ధృతరాష్ట్ర దగ్గర. అవును మాతాజీ. అంటే ఆయన రాసి ఉండొచ్చు. ఎందుకంటే సంజయ్ గారు ఫస్ట్ భగవద్గీత ప్రచారం చేసింది ఆయన అన్నమాట కదండి. భగవద్గీత ఎస్ ధృతరాష్ట్రుడికి చెప్పాడు, ఇలా ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా మంది హ్యాండ్ రైస్ చేసి పెట్టారు. అంటే మీకు ప్రశ్న ఉందా లేదా అర్థం కావట్లేదు నాకు. దయచేసి మీరు హ్యాండ్ లోవర్ కూడా చేయొచ్చు. టెస్ట్ ఏమన్నా ఉందా? క్విజ్ లా ఏమన్నా ఉందా అని, క్విజ్ లా ఏమన్నా ఉంటుందా అని నేను వాట్సాప్ లో పెడతాను. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది కాబట్టి వాట్సాప్ లో పెట్టేస్తాను. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం.
ఇప్పుడు ఎవరికి ప్రశ్న ఉందో హరే వారు కృష్ణ అన్మ్యూట్ ప్రభుజీ. చేసుకొని మాట్లాడండి. మీ పేరండి? హరే కృష్ణ ప్రశాంత్. ప్రభు. ప్రశాంత్. ఒక్క నిమిషం. ప్రశాంత్ గారు చెప్పండి. ప్రభుజీ అదే ప్రభుజీ, ఇది వేరే వాళ్ళకి షేర్ చేద్దామని గ్రూప్ లో ఎలా జాయిన్ కావాలో ఆ లింక్ పంపిస్తారు ఒకసారి గ్రూప్. తప్పకుండా నేను పంపిస్తాను. మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా? ఉన్నాం గురు ప్రభుజీ. అదే గ్రూప్ లో హరే మళ్ళీ కృష్ణ ప్రభుజీ. ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ ప్రభుజీ నాకు అవ్వడానికి ఒక క్వశ్చన్ కావాల్సినటువంటి ఉంది. ఒక్క నిమిషం తప్పకుండా అడగండి. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి కావాల్సినటువంటి లింక్ నేను ప్రభుజీ మళ్ళీ వాయిస్ గ్రూప్ లో సరిగా పెడతాను. రావట్లేదు. ఓకే మీరు ప్రభుజీ. వారికి ఫార్వర్డ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. సార్ హరే క్విజ్ లాగా ఏమన్నా టెస్ట్ ఉందండి? టెస్ట్ ఆ, ఏమన్నా ఉంటుందా క్విజ్ లాగా నీకు తెలుసుకుందామని? తప్పకుండా నేను మన వాట్సాప్ గ్రూప్ లో పెడతానండి. అలాగేనండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రభుజీ ఈ క్లాస్ మళ్ళీ వినాలి అంటే లింక్ ఏమైనా ఫార్వర్డ్ చేస్తారా? రికార్డింగ్ మీకు పెట్టడం జరుగుతుంది. ఇదే రికార్డింగ్ గ్రూప్ లో పెడతారా? ఇదే గ్రూప్ లో పెడతారు రికార్డింగ్. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా చక్కగా ఓకే. వివరించి చెప్పారు ప్రభుజీ అన్ని. థ్యాంక్ యూ మదర్. హరే కృష్ణ. డైలీ ఇదే లింక్ ఉంటుందా ప్రభుజీ? ఎస్, డైలీ ఇదే లింక్ ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మదర్. ధన్యవాదాలు. మీ హరే పేరు? కృష్ణ ప్రభుజీ. నా పేరు కళావతి ప్రభుజీ. మాతాజీ చెప్పండి. కళావతి మాది మాత. నల్గొండ ప్రభుజీ. అయితే నా చెప్పండి. క్వశ్చన్ ఏంటంటే, అర్జునుడు అంత బలశాలి కదా, అంత బుద్ధిశాలి బలశాలి అయినా కూడా అతను ఎందుకు తన బంధువులను చూసి అంత భయపడిపోయి అలా 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 ఎందుకు చేశాడు? అంటే ఆయన ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? ఆయన ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, నేను చెప్పాను కదా, లేనిపోని అక్కర్లేని మమకారం అదొక వికారం, జీవితానికి హానికరం. డిటాచ్మెంట్ రావాలని భయపడలే చెప్తారు. కదా ప్రభుజీ, మమకారమే కదా ప్రభుజీ అక్కడ. ఆయనకి మమకారం వల్ల ఆ భయం ఏర్పడింది అనమాట. ఇట్లా ఉదాహరణ ఎట్లా అంటే, ఒక 1000 సర్జరీలు చేసినటువంటి డాక్టర్ ఉన్నాడు అనుకోండి, తన కన్న కూతురే యాక్సిడెంట్ కి గురైపోయి హాస్పిటల్కి వచ్చింది. ఇప్పుడు తన కన్న కూతురికి ఆపరేషన్ చేయాలంటే ఆ డాక్టర్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? చేయలేడు ప్రభుజీ. చెయ్యి చేయలేడు వణికిపోతుంది. ఏమన్నా అటు ఇటు అయితే నా కూతురు ప్రాణాలు పోతాయి. ఎన్నో సర్జరీలు చేశాను, ఎంతో మంది బతికారు, పోయారు. కానీ ఇప్పుడు నా కన్న కూతురే నా ముందుంది. తాను భయపడిపోతాడు అనమాట. కొద్దిగా లోపల మనస్సులో ఆ భయం అనేది మొదలవుతుంది అనమాట. ఇదే విధంగా ఎంతో పెద్ద వీరుడైనా కూడా తన వాళ్ళనే చంపాలి అంటే తనకి భయం వేసింది అనమాట. భయం వేసి తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు అర్జునుడు. ఓకే కళావతి మాతాజీ. ఓకే ప్రభుజీ. నమస్కారం ప్రభుజీ. ఎస్, మీ పేరు మాతాజీ? భూమిక ప్రభుజీ. భూమిక మాతాజీ చెప్పండి, దాంట్లో మీ ప్రశ్న ఏంటి? ఉపమానం ఉంది, చెప్పచ్చా? ఒక్క నిమిషం. భూమిక మాతాజీ చెప్పిన తర్వాత పద్మశ్రీ మాతాజీ మీరు చెప్పండి. ఓకే ప్రభుజీ, ఇది మీరు సర్టిఫికేషన్ కోర్స్ అన్నారు కదా, ఈ సర్టిఫికేట్ తో మనం ఏమైనా చేయొచ్చా? లేదంటే మీరు విన్నారని ఒక ప్రశంస, అప్రిషియేషన్ ఓకే, ఓకే. ఫామ్ అన్నమాట. ఓకే, ఓకే అందరికి ప్రభుజీ. ఇస్తారా ప్రభుజీ ప్రశంస పత్రాలు? 18 రోజులు అటెండ్ అయిన వాళ్ళందరికీ ఇస్తారు. సరే ప్రభుజీ. అంటే అక్కడికి రాలేరు కదా, అందరూ రాలేరు కదా ప్రభుజీ, దానికి మనం అందుకని. 18వ రోజున నాకు ఎవరెవరు రాలేరు, ఎవరెవరు రాగలరు, అది విషయాలు తెలిస్తే దాని ప్రకారం ఏదో ఒక ఆల్టర్నేటివ్ విషయంగా మనం చూస్తాం. ఓకే, పద్మశ్రీ మాతాజీ మీరు ఏదో అడగాలనుకున్నారో అడగండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హరే కృష్ణ ప్రభుజీ. సారీ ప్రభుజీ, అంటే ప్రభుజీ అతిరథులు అన్మ్యూట్ లోనే మహారథులు ఉన్నాను, చెప్పారు కదా అన్మ్యూట్ ప్రభుజీ. లోనే ఉన్నాను అనుకుంటా. అంటే ఓకే, వాళ్ళు అంటే అంతకుముందు ఏ యుద్ధాలు చేశారు ప్రభుజీ? అర్జునుడు ఇట్లా మహారథి అని చెప్పారు, అంటే ఏ యుద్ధాలలో పాల్గొన్నట్లు వాళ్ళంతా ఎట్లా తెలిసింది? వాళ్ళ యొక్క అర్హతను బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. ఓకే, సో అర్జునుడు మహారథి అని ఎలా తెలిసిందంటే, అర్జునుడు సాక్షాత్ దేవతలతోనే యుద్ధం చేశాడు ఆయన. అది ఒకటి. ఆయన బాల్యంలో ఉన్నప్పుడు అర్జునుడి మామగారైనటువంటి ద్రౌపదేవి తండ్రి గారు ఉన్నారు కదా, దృష్టద్యుమ్నుడి తండ్రి గారు, వారితో యుద్ధం చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మొత్తం కౌరవ సేనలతో వారు వనవాసంలో ఉన్నప్పుడు మన ఉత్తర గోగ్రహణం అని ఒక సన్నివేశం ఉంటుంది, అప్పుడు కూడా యుద్ధం చేయడం జరిగింది. ఓకే, ఇలాగ అర్జునుడు కొన్ని సందర్భాల్లో, అలాగే కాండవ ప్రస్థం అని చెప్పేసి ఒక కాండవనం అని చాలా పెద్ద వనం ఉంటుంది, ఆ వనాన్ని రక్షించడానికి అర్జునుడు గొప్ప బాణ పరంపర వేసి ఒక ఇది కట్టేస్తాడనమాట, ఇంద్రుడి వర్షం నుండి కాపాడడానికి. అలాగా అర్జును యొక్క యుద్ధ నైపుణ్యము చాలా సందర్భాల్లో మనకి మహాభారతంలో కనిపిస్తుంది అనమాట. అలాగా అర్జునుడికి మహారథి. ఇప్పుడు మన
ద్రౌపది దేవి యొక్క తండ్రి గారు ఉన్నారు కదా, ఆయనని ద్రుపద మహారాజు ద్రుపద మహారాజు గారు దుర్యోధను కాదు, మన ద్రోణాచార్యని అవమానిస్తాడు. పాండవులు కౌరవులు ఇద్దరు ద్రోణాచార్య దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత గురుదక్షిణగా ద్రోణాచార్యుల వారు ద్రుపద మహారాజుని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేయాలని చెప్తాడు. చెప్పగానే దుర్యోధనాదులు వందల మంది సైన్యంతో వెళ్ళి మన ద్రుపద మహారాజు యుద్ధం చేయడానికి వెళ్తే ద్రుపద మహారాజు ఒక విధంగా చెప్పాలంటే కుక్కల్ని కొట్టినట్టు కొట్టి పంపించేస్తాడు అనమాట. వాళ్ళు భయంతో పారిపోతారు, మన దుర్యోధనాదులు కౌరవులు. పాండవులు మాత్రం అర్జునుడు భీముడు ఇద్దరే వెళ్తారు అంతే. ఇద్దరే వెళ్ళి ద్రుపద మహారాజుని తుక్కు కొట్టేసి కొట్టేసేసి రథానికి కట్టేసి తెచ్చి ద్రోణాచార్యుడి మీద కాళ్ళ మీద పడేస్తారు. అప్పుడు మన ద్రుపద మహారాజు అబ్బాయి ఏం పోరాడాడు వీడు యువకుడు, ఇట్లాంటి వాడు నాకు అల్లుడైతే ఇంకా నన్ను ఎవ్వడు ఏమనలేడని చెప్పేసి అర్జునుడు నాకు అల్లుడు కావాలని కోరుకుంటాడు అనమాట. ఆ విధంగా ఆయన యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేసి అర్జునుడికి భార్య అయ్యే కూతురు ద్రోణాచార్యుని చంపేటటువంటి కొడుకు దృష్టద్యుమ్నుని వరంగా కోరుకుంటాడు. అలాగా అర్జునుడి యొక్క యుద్ధ నైపుణ్యాలు మహాభారతంలో మనం చూడొచ్చు. అందుకే ఆయనకి మహారథి అని పేరు ఇచ్చారు. ఇప్పుడు దుర్యోధనాలు వందల వేల మంది వెళ్ళినా కూడా ద్రుపద మహారాజు ఇంటికి కూడా పీకలేకపోయారు. కానీ అర్జునుడు సింగిల్ హ్యాండెడ్ వెళ్ళి, మనకి సినిమాల్లో ఒక డైలాగ్ చెప్తాడండి, నానా పందులే మందల్లాగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది అని. అలాగా అర్జునుడు సింహం లాగా సింగిల్ గా వెళ్ళి ద్రుపద మహారాజుని తీసుకొని వస్తాడు అనమాట. అట్లా తెలుసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే వెల్కమ్ కృష్ణ అండి. హరే కృష్ణ. ప్రభుజీ టైమింగ్ రోజు ఇంతేనా ప్రభుజీ? 8 ఎస్ నుంచి మాతాజీ. 10 వరకు ఎస్ మాతాజీ. 8 నుండి 8 నుంచి 10 వరకు. 9:30 ఈరోజు మొదటి రోజు అని చెప్పేసి ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడుగుతారని చెప్పి ఎక్కువ సమయం ఇచ్చాను. హరే ఎవరండి? ప్రభుజీ ఒక్క నిమిషం. శేఖర్ ప్రభు చెప్పండి, మీ డౌట్ ఏంటి? ప్రభుజీ నా డౌట్ ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతోటి మన చుట్టూ ఉన్న వాళ్ళతోటి కొన్నిసార్లు బాధకు లోన్ కావాల్సి వస్తుంది. కొన్ని సిచ్యువేషన్ లో నో చెప్పలేము, అంటే కొన్ని ధర్మపరమైన పనులు చేయకపోవడంలో మనం నో చెప్పలేము. ఆ సిచ్యువేషన్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? వెరీ గుడ్, మంచి ప్రశ్న. మనకి మన చుట్టూన్న వాళ్ళే ఏదో ఒక విషయాన్ని చెప్తారు. మంచి విషయమే కావచ్చు, మంచిది కాకపోవచ్చు, ఏదో ఒక విషయం. ఇప్పుడు దాన్ని మనము లేదు అని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానం వల్ల. అవును అని కూడా చెప్పలేము, చెప్తే మనకేమైతుందో అని. సో అలాంటి స్థితిలో సరైనటువంటి నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి అంటే, మన జీవితము ఏ విధమైనటువంటి విధి విధానాలతో ఉంటే మనం ముందుకెళ్ళగలము. ఓకే, జీవితంలో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అసలు మన మనుష్య జీవితం ఎత్తిన తర్వాత ఏ విషయానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటటువంటి విషయం మీద మనకు క్లారిటీ ఉందనుకోండి, అప్పుడు మనము సరైనటువంటి నిర్ణయం తీసుకుంటాం. సో మనుష్య జీవితం ఎత్తిన తర్వాత ఏ విషయం గురించి క్లారిటీ ఉండాలో మనకి రేపటి నుండి మొదలయ్యేటటువంటి అధ్యాయాల్లో మనం తెలుసుకుంటాం. అప్పటి వరకు ఓపిక పట్టండి. ఓపిక మనకి చక్కటి జ్ఞానాన్ని అందిస్తుంది. సో రేపటి నుండి వచ్చేటటువంటి అధ్యాయాల్లో ఏ విషయం మీద క్లారిటీ ఉంటే మనుష్య జీవితంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము, ఆ విషయం మీద క్లారిటీ రావాలంటే మనుష్య జీవితంలో మనం ఏ ఏ విధమైనటువంటి సాధన చెయ్యాలి అనేటటువంటి విషయాలు మనం వచ్చే అధ్యాయాల్లో ఉంటాయి. ఓకే, అప్పటి వరకు ఓపిక పట్టండి. శేఖర్ ప్రభు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్రభుజీ, ఎస్ మాతాజీ. అదే నేను ఒకరు అడిగారు కదా ఎందుకు అలా మారిపోయాడు అని, దానికి ఒక ఉపమానం చెప్పమంటారా అర్థమయ్యేలాగా? చెప్పండి. చెప్పవచ్చా? మీ పేరు? పద్మశ్రీ. చెప్పండి మాతాజీ. ఇందాక అదే అడిగా మీకు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము అని మొదలు పెట్టడంలోనే ధర్మము అనే పదం అక్కడ ఉంది కదా. సో 26వ శ్లోకంలో మనం విన్నప్పుడు యుద్ధము చేయడానికి ఉద్యుక్తుడై ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో అర్జునుడు తన ధనుర్బాణాలను ఎత్తి యుద్ధం చేయడానికి సన్నద్ధమై
తన గాంధీవ ధనస్సును పైకెత్తి పోదాము ఆ ఇద్దరి సేనల మధ్యలో ఎవరెవరున్నారో చూడాలని అనుకున్నారు. కానీ 27వ శ్లోకంలో వచ్చేటప్పటికి అందరినీ, తన బంధువులందరినీ చూశాడు. భీష్ముడిని, ద్రోణుడిని, తన వాళ్ళనందరినీ, మేనమామల్ని, పిల్లనిచ్చిన మామల్ని, బంధువులని అందరినీ, 13 రకాల మంది తల్లి పెద్దతండ్రులను, పినతండ్రులను, బంధువులను అందరినీ చూశాడు. సోదరులను, మనవుళ్లను, అందరినీ. కానీ 28వ శ్లోకంకి వచ్చేటప్పటికి అక్కడికి తను మిక్కిలి కనికరంతో మారిపోయాడు. అంటే అక్కడ ధర్మక్షేత్రం యొక్క ప్రభావము అక్కడ తన మీద పడింది. ఎందుకు అంటే ఇప్పుడు మనము మనిషి యొక్క ఈ జనుల హృదయాలను కూడా మనం 3 రకాలుగా మనకు కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే భగవద్గీతను ఎప్పుడు కూడా మనము భక్తిగ్రసమైన గ్రంథం అని చదువుకుంటూ మన జీవితానికి అన్వయించుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఆ జీవితానికి ఇదంతా ప్రాక్టికల్ గా మనం ఆలోచిస్తూ ఉండాలి. భక్తి పెడుతూ చదువుతూ ఉండాలి. ఒకవైపు మనకి ఏ విధంగా ఏ శ్లోకం మనకి ఎలా వర్తిస్తుంది, దీన్ని మనం ఎలా అన్వయించుకోవాలి. సో ఇట్లా మనుషుల హృదయాలు కూడా 3 రకాలుగా ఉంటాయి. శిలాప్రాయము, దారుప్రాయము, మృతికాప్రాయము. సో మనము మట్టి పళ్ళని తీసుకుపోయి నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది? కరిగిపోయి మట్టి తయారైపోతుంది, మళ్ళీ తన మామూలు రూపానికి వచ్చేస్తుంది వెంటనే. కానీ అదే మానని ఎత్తుకుపోయి నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది? కొద్ది రోజులకి నాని చీకిపోయి ఆ ద్రవంలో నీళ్ళలో ద్రవించిపోతుంది. కానీ రాయిని వేస్తే ఏమవుతుంది? ఎంత కాలమైనా కూడా ఆ జలం నందు ఉన్నా కూడా కరగదు కదా. కాబట్టి పుణ్యాత్ముడైన అర్జునుడు కూడా అట్లనే మట్టి గడ్డ వలె తను అక్కడ మారిపోయాడు. మట్టి గడ్డ వలె కరిగిపోయాడు, వెయిట్ అయిపోయాడు. ధర్మాత్మ అట్లనే కఠినాత్మల మనసులు ఎట్లా ఉంటాయి? రాళ్లలాగా ఉంటాయి. కాబట్టి అర్జునుడి మనస్సు కూడా ధర్మయుక్తం అగుట వాళ్ళ చేతనే అక్కడ ధర్మక్షేత్రంలో అతనికి ప్రవేశించిన వెంటనే తను మెత్తబడిపోయాడు. అందుకే దుర్యోధనుడు కఠిన శిలగలవాడు కాబట్టి అది కొంచెం కూడా కనికరం అనేది లేకుండా, పాప పుణ్యాలు లేకుండా మనసులో ఏ మార్పు అతను రాలేదు. కాబట్టి ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రం ఎప్పుడు కూడా మనిషిని మార్చేస్తుంది, మనసులో మార్పు కలుగుతుంది. సో ఈ స్థలాన్ని మనము ఎప్పుడైనా కూడా జీవితంలో ఒక్కసారి మనం దర్శనం చేసుకోవడం అనేది మన పుణ్యభాగ్యం అన్నమాట అని అనుకుంటున్నాను. సో ఈ స్థల ప్రభావం వల్లనే అతడు ఒక్కసారిగా తన బంధువులందరినీ చూసిన వెంటనే మిక్కిలి కనికరంతో మారిపోవడానికి అవకాశం వచ్చింది. ఓకే, చాలా చక్కగా చెప్పారు మచ్చది. చాలా మంచి అవకాశం ఇచ్చారు. జై శ్రీకృష్ణ. తప్పకుండా మంచి విషయాలు చెప్పడానికి ఈ వేదిక మంచి విషయాలు పంచుకోవడానికే ఏర్పాటు చేయబడింది అనమాట. సో మీకు ఏ విషయాలు చెప్పాలనుకున్నా మీరు చెప్పవచ్చు. అలాగే నేను ఒకటి సింపుల్ గా చెప్పేస్తాను అందరికి. చెప్పండి. ఇప్పుడు మనము సాంఖ్యయోగం అని తత్వం, సాంఖ్యం అంటే నెంబర్, 24 తత్వాలు ఓకే చెప్పుకుంటాము. అదే మనకు అర్థం కావడానికి అంతే. నేను అంతా చెప్పను. ఎందుకు సాంఖ్యయోగం చెప్పారు, భక్తి యోగం చెప్పలేదు, ధ్యాన యోగం చెప్పలేదు, కర్మయోగం చెప్పలేదు, తర్వాత ఎందుకు చెప్పారంటే మనకి ఏదన్నా చిన్న యాక్సిడెంట్ ఏదన్నా అయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఫస్ట్ ప్రథమ చికిత్స చేస్తాం. అర్జునుడికి కూడా భగవంతుడు, అర్జునుడు అంటే మనమే అర్జునులం. మనకి అర్జునుడి మాధ్యమంగా చేసుకుని మనకి మనకు చెప్తున్నాడు. మనకు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేస్తారో అలాగా సాంఖ్యయోగం అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ 18th చాప్టర్. సో నాకు ఈ అధ్యాయం అంటే చాలా 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 ఇష్టము. జై శ్రీకృష్ణ. నేను వింటాను, రేపు కూడా వింటాను. నేను 22 నుంచి కొంచెం ట్రావెల్ లో ఉంటాను, కురుక్షేత్రకే వెళ్తున్నాను. అమ్మా చెప్పండి. పద్మశ్రీ అక్క మాట్లాడేది? అవునమ్మా, మాధవినా? అక్క నేను మాధవిని. జయ శ్రీకృష్ణ గురువు గారు, బాగా కలిసి వాయిస్ గుర్తుపట్టాను. ముందే పరిచయం. హరే కృష్ణ. అవునండి, సంతోషం. ప్రభుజీ మీ వల్ల ఇంకా కొందరు కలుస్తూ ఉన్నారు, ఇలాగే మేము కలపడానికి ట్రై చేస్తున్నాము. మేము కూడా స్టేటస్ లో పెడుతున్నాము అందరికి. సో అందరూ తెలుసుకోవాలి, మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మంచి అవకాశం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని నా కోరిక. అంతే. తప్పకుండా ఇచ్చినందుకు మేము కూడా కృతజ్ఞులం. మనం సమయము మనకి ప్రతిరోజు కూడా గంటన్నర కాబట్టి మనం చాలా సంగ్రహంగా సారవంతంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో అది మీరు కొద్దిగా గ్రహించాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు మహేష్ ప్రభుజీ. చెప్పండి. లింక్ వచ్చేసి వరదకృష్ణ ప్రభు ఇచ్చారు, కానీ స్పెషల్ గా గ్రూప్ లో మా నెంబర్ అయితే ఆడలేదు.
ఓకే అది ఓకే ఒక్క నిమిషం. ఓకే నేను మన ఈ గ్రూప్ యొక్క లింక్ పెట్టేస్తా. వాట్సాప్ లింక్ నేను షేర్ చేస్తాను దీంట్లో, ఈ మన జూమ్ చాట్ లో. మీరు ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే గ్రూప్ లో. అంటే చాలా మందికి ఇలానే పర్సనల్ గా వెళ్ళుండొచ్చు కదా గ్రూప్ లో అందరూ. ఎస్ బ్రో. సో నేను గ్రూప్ లో పెట్టాను చూడండి వాట్సాప్ లింక్. క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎస్ మాతాజీ, ఎవరో మాట్లాడుతున్నారు, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ. ప్రభుజీ, చాలా సంవత్సరాల నుంచి ఈ భగవద్గీత శ్లోకాలు వింటున్నాను, కానీ అవి ఏమీ అర్థం కావట్లేదు. ఎవరైనా ఇలా దాన్ని వివరించి అర్థం చెబితే బాగుంటది కదా, జీవితానికి అన్వయించుకోవచ్చు అని అన్నారు కదా అనేసి అనుకుంటున్నాను. ఈ రోజు భాగ్యం కలిగింది ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. భగవంతుడు మీ మీద కృప చూపించాలనుకున్నారు కాబట్టి మీకు అవకాశాన్ని ఇచ్చారు. ఓకే, హరే కృష్ణ. ఎస్, ఎవరండి? మహేష్ కుమార్. నా పేరు చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్కొక్కరు మాట్లాడండి. మహేష్ కుమార్ ప్రభు, చెప్పండి మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మేము భగవద్గీత చదివాం ప్రభు, మన ఇస్కాన్ భగవద్గీత. ఇప్పుడు అర్జునుడికి వచ్చిన వైరాగ్యం ఎలా ఉందంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రతి జీవికి ఉందని నేను భావిస్తున్నాను ప్రభు. ఎందుకంటే ఇక్కడ భగవద్గీత అనగానే దాదాపు వందల వేల రకాల ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేయడం జరుగుతుంది. కానీ శ్రీల ప్రభుపాదులు వారు చేసిన భగవద్గీత చాలా యథాతథం అనేది ఒకసారి చదవడం జరిగింది నేను. దానిలోని అంశం ఏంటంటే, నేను భగవద్గీత చదివినప్పుడు మీరు చెప్పినట్టుగా అంత కంక్లూడ్గా ఎవరు చెప్పలేదు. ఏంటంటే భీష్ముడు